వాట్ ఈస్ డెత్ అట్ ది ఎండ్? మృత్యువు. సో అంటే క్షయం. సో జాతస్య మరణం ధ్రువం. సో వెల్కమ్ ప్రొఫెసర్ మంజుల మేడం టు మై పాడ్కాస్ట్ షోస్. అంటే మిమ్మల్ని ఎప్పుడు పిలవాలన్నా నాకు ఒక స్లైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ షుడ్ ఐ కాల్ యూ ఏ ప్రొఫెసర్ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ ఆల్స్ షుడ్ ఐ కాల్ యూ ఏ వర్కింగ్ సైంటిస్ట్ ఇన్ ఫైండింగ్ బయోమార్కర్ ఫర్ ఎండోమెట్రియాసిస్, లేదంటే రైటర్గా పిలవాలా, లేదంటే పర్సన్ హూ ఇన్స్పైర్ మెనీ స్టూడెంట్స్ అని పిలవాలా? ఒక స్లైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఐ ఆల్వేస్ లైక్ టు కాల్ యూ ఏ సద్గురు ఎవ్రీ టైమ్. సో so you are a professor in life science. I want to start from this. ఏంటి అని అంటే, ఒక పర్సన్ చనిపోయాడని చెప్పి హాస్పిటల్లో డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత పూడ్చిపెడతాం. పెట్టిన తర్వాత దెన్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ ఆఫ్ బియర్డ్ ఉంటుంది, నేల్స్ ఉంటాయి, సెల్యులర్ యాక్టివిటీ ఈజ్ స్టిల్ దేర్. సో వాట్ ఈస్ డెత్ అట్ ద ఎండ్ ఆఫ్ ది? వాట్ ఈస్ సో డెత్, మృత్యువు. సో అంటే క్షయం. సో జాతస్య మరణం ధ్రువం. సో ఏదైతే పుట్టిందో అది తప్పకుండా అంతరించాలి, క్షయం చెందాలి. సో డెత్ అని అన్నారు కదా, ఇది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండొచ్చు, అంటే డిఫరెంట్ లెవెల్స్లో. సో అంటే సైన్స్ కాబట్టి సెల్యులర్ సెల్ పరంగా, అంటే కణం పరంగా తీసుకుంటే ఒక ప్రోటీన్ పుడుతుంది, అది క్షయం అవుతుంది. ఒక డిఎన్ఏ ఆర్ వాట్ ఎవర్ ఎనీ మైక్రో మాలిక్యూల్, అండ్ సెల్స్ విల్ ఆల్సో డై. ఒక్కొక్క మన మనిషిలో మనిషిని తీసుకుంటే 200 రకాల కణాలు ఉంటాయి. సో ఒక్కొక్క కణంకి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. కొన్ని కణాలు, ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ తీసుకోండి, కొన్ని కణాలు కొన్ని గంటలే పనిచేస్తాయి, అది అంతరించిపోతాయి. అంటే దాని మృత్యు అనేది క్షయం అనేది. అంటే కొన్ని ఇప్పుడు న్యూరాన్స్ ఉన్నాయనుకోండి, అది పుట్టినప్పుడు ఫామ్ అవుతుంది, మళ్ళీ చనిపోయేంత వరకు అది అదే ఫామ్లో ఉంటుంది. అది మళ్ళీ అంటే సెల్ సైకిల్లోకి వెళ్ళడం అదంతా ఉండదు. కొన్ని ఇప్పుడు స్కిన్ సెల్స్ ఉన్నాయి, ఇప్పుడు బ్లడ్ ఆర్బీసీ ఉంది 120 days. సో క్షయం అన్నది ఒక కణం లెవెల్లో అవ్వచ్చు, కణం లోపల ఉన్న మాలిక్యూల్స్లో అవ్వచ్చు. ఇప్పుడు శరీరం పరంగా తీసుకుంటే అది కూడా మొత్తం అన్ని కణాల యాక్టివిటీ అంతా ఒక సబ్-జీరో లెవెల్కి వస్తే దెన్ అది మృత్యు అని అనుకుంటాను. సో అది మీరు అన్నది ఇప్పుడు గ్రోత్ ఆఫ్ నెయిల్స్ అండ్ అన్నారు కదా, ఇది సైటోస్కెలిటన్ రిలేటెడ్ ప్రోటీన్స్ ఇవి. ఇప్పుడు ఇప్పుడు శరీరం మొత్తం ఒక స్తబ్దత స్టేట్లోకి వచ్చాక, అప్పుడంటే అన్ని సెల్స్ ఇంకా ఏం యాక్చువల్గా మీరు అన్నది అన్ని కణాలు మొత్తం సబ్-జీరోకి, అంటే ఏమీ ఫంక్షన్లో లేకపోయినప్పుడు అది మృత్యు అని డిక్లేర్ చేస్తాం. అది మళ్ళీ కణం బ్రతికుండే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే కణజాలం అంటే టిష్యూ, అది దాని యాక్టివిటీ పోయాక అది ష్రింక్ అవుతుంది. ఆ ష్రింక్ అయినప్పుడు మనకు నేల్, ఇప్పుడు ఏదైనా తీసుకున్నాము ఒకటి, ఇది ష్రింక్ అయింది, ఇప్పుడు ఇలా ఉంది, ఇది ష్రింక్ అయింది, ఇది బయటకు వచ్చేస్తుంది. సో గోరు కానీ హెయిర్ కానీ అది ష్రింక్ అవడం వల్ల అది పెరిగినట్టుగా అనిపిస్తుంది, కాకపోతే అది నిజంగా పెరుగుదల కాదు, అది మన భ్రాంతి అంతే. అంటే మనం కనిపిస్తుంది అలా పెరిగినట్టుగా, కానీ కిందది టిష్యూ ష్రింక్ అవ్వడం వల్ల ఇది ప్రొట్రూడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే తప్పితే అది నిజంగా పెరగడం అనేది ఉండదు. ఎందుకంటే ఇది నేల్ కానీ హెయిర్ కానీ ఆల్రెడీ ఒక లెంత్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది, సో ఇక్కడ ఉంది, ఇది ష్రింక్ అయింది, ఇది పెరిగింది చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, ఇది ష్రింక్ అయింది, ఇది మీకు పెరిగినట్టు అనిపిస్తుంది అంతే. అంతకంటే there is like లైఫ్ అనేది ఏమి ఉండదు. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ పేషెంట్ ఇస్ డెడ్, నో మోర్ లైఫ్ ఇన్ దట్. అంటే కొన్ని గంటలు, ఇప్పుడు మనది అంటే ఫిలాసాఫికల్ గానీ ఏదైనా తీసుకుంటే కొన్ని రోజుల వరకు ఇంకొంచెం ఏదో జీవం ఉంటుంది అని అంటారు. కానీ మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ అన్ని, అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కోమా ఇలాంటివన్నిట్లో మనకు తెలియదు, అన్ని కొన్ని ఆల్మోస్ట్ అన్ని కొన్ని మెటబాలిక్ ఫంక్షన్సే ఉంటాయి. సో దాని కోమా కూడా డెత్ లాగా కూడా తీసుకుంటారు ఒకసారి. సో కాకపోతే ఆల్మోస్ట్ అన్ని సెల్స్ ఫంక్షన్ లైఫ్ పోతేనే అది డెత్ కింద కన్సిడర్ చేస్తాము. సో మీరు అన్న హెయిర్ అండ్ నెయిల్ గ్రోత్ అన్నది మాత్రం అది ష్రింక్ అవ్వడం వల్ల, టిష్యూ ష్రింక్ అవ్వడం వల్ల ఇది ప్రొట్రూడ్ అవుతుంది అంతే తప్పితే అది నిజమైన గ్రోత్ కాదు.
సో అంటే డెత్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కంక్లూజన్ ఏంటి, డెత్ ఈస్ స్లో ప్రాసెస్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఇన్స్టెంట్ ఇట్లా జరిగిపోయేది. అంటే ఇప్పుడు మీరు నార్మల్ ఇప్పుడు యాక్సిడెంట్ తీసుకోండి, ఓకే. ఏదైనా యాక్సిడెంట్, అది ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ డెడ్ అంటాం. అది అది యాక్చువల్గా అది ఆ కణాలకి ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది, కాకపోతే అది స్పాట్ గా బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. మామూలుగా అయితే ఏజింగ్ తర్వాత ఇప్పుడు వయస్సు వస్తున్నప్పుడు ప్రతి మనిషికి యాక్చువల్ గా ఒక సెల్యులర్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ వచ్చాక ఇంకా స్లోగా ఏజింగ్ ప్రాసెస్, ఇప్పుడు 40 తర్వాత, ఇప్పుడు మధ్య వయస్కులము, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత స్లోగా ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. డెత్ అనేది అంత ఇమీడియట్ గా వెంటనే అవ్వదు. అండ్ ఆల్సో జెనెటికలీ ఇప్పుడు మన పూర్వీకులు, మన వంశం వాళ్ళు, తాతలు ముత్తాతలు వాళ్ళకి ఎంత ఆయుర్దాయం ఉందో, ఈవెన్ ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అంత ఆయుర్దానం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మై గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎర్లీగా చనిపోయినారు. అఫ్ కోర్స్ అది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వల్ల చనిపోయారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు ఇంకా బతికే అవకాశం ఉంది, కాకపోతే బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ తోటి వాళ్ళు చనిపోయారు. సో కొన్నిటికి అప్పుడు మషూచి ఇలాంటి వాటితో కూడా చనిపోయేవాళ్ళు కదా. సో అది వేరు. సెల్యులర్ ఏజింగ్ ఇస్ అ స్లో ప్రాసెస్. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక కణం ఎన్నో సార్లు పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది, సెల్ డివిజన్ ఉంటుంది. సో అన్ని సైకిల్స్ తర్వాత అది స్లోగా క్షీణిస్తూ ఉంటుంది. టీలోమర్స్ తెలుసు కదా, ప్రతి రెప్లికేషన్ లో టీలోమర్ కావాలి మనకి. అసలు టీలోమర్ ప్రతిసారి ఒక 20 మర్ తగ్గుతూ వస్తుంది, 20 న్యూక్లియోటైడ్స్ అలా తగ్గుతూ వస్తుంది. సో అప్పుడు అది తగ్గిన తర్వాత స్లోగా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఉంది. సో అప్పుడు శాస్త్రవేత్తలు ఆ టీలోమర్స్ ని మనం ఒకవేళ రీజ్యూనేట్ చేసి అది బాగా అది అంతరించిపోకుండా ఉంచాలని ట్రై చేస్తే, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. అది అంటే దే కెన్ లీవ్ ఫర్ 1000 years అట్లా అనుకున్నారు. అంటే ఇప్పటిది కాదు మేడం, లైక్ ఎట్లా అంటే ఫ్రమ్ ఏన్షియంట్ పీరియడ్ దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు సోమ అనే ఒక అమృతం వచ్చింది, దేవతలు తీసుకున్నారు. దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ. గ్రీక్ లోపల ఈజిప్ట్ సివిలైజేషన్ లోపల పిరమిడ్స్ కట్టేందుకు కూడా మోస్ట్లీ ఇమ్మోర్టాలిటీ కోసం గ్రీక్ ఫిలాసఫర్స్ అండ్ వీళ్ళందరూ ట్రై చేసింది. ఆల్కెమీ ప్రాక్టీసెస్, వాళ్ళు చెట్ల జీవరసాయనంతో ఆల్కెమీ కెమికల్స్ తయారు చేసింది. ఈవెన్ మొన్న రీసెంట్గా వెరీ రీసెంట్లీ SCO సమిట్ జరిగితే దాంట్లో కూడా వరల్డ్ లీడర్స్ వ్లాడిమిర్ పుతిన్ అండ్ జిన్పింగ్ అండ్ కిమ్ వీళ్ళందరూ దే ఆర్ టాకింగ్ అబౌట్ టిష్యూ కల్చర్ అండ్ దెన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎట్లా బతకాలి అంటే ఇమ్మోర్టాలిటీ, ద కీ ఫర్ ఇమ్మోర్టాలిటీ. దే ఆర్ సర్చింగ్ ఫర్ చిరంజీవులాగా బతకాలి కొన్ని వందల సంవత్సరాలు. సో ఈజ్ దట్ ఈస్ పాసిబుల్? Yeah, frankly speaking, it is not possible. No. అది పాసిబుల్ కాదు. Okay. యాక్చువల్లీ ప్రొలాంగింగ్ లైఫ్ ఏజ్ అన్నది ఇట్స్ నాట్ హెల్దీ ప్రాసెస్ ఆల్సో. జీవిస్తున్నాం అన్నది వేరు, మనం అంటే ఎంత హెల్దీగా జీవిస్తున్నాం అంటే ఆయువు పెరుగుతుంది, కానీ నిజంగానే మనకి ఆరోగ్యంగా ఉందా అన్నది కూడా ఇంపార్టెంట్. సో అది అండ్ నేచర్ ఒక ఈ పర్టికులర్ స్థాయి ఎవల్యూషన్ వచ్చిందంటే ఎన్నో ప్రయత్నాల వల్ల, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల ఈ ప్రస్తుత మానవ జన్మ సుపీరియర్ అంటున్నాము, అంటే హైలీ ఎవాల్వ్డ్ అంటున్నాము. సో చాలా పర్మిటేషన్స్ అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది మనకు. లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనిషి ఇక్కడ ఎర్త్ పైకి రావడానికి చాలా టైం పట్టింది. సో మా తర్వాత ఇంకేమైనా వేరే స్పీషీస్ వస్తుందేమో తెలియదు మనకు ముందర. సో ఆయుర్దాయం పెంచవచ్చు ఇప్పుడు, ఎందుకంటే మన అందరికీ ఇప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెడికేషన్. ఇంతకుముందు చిన్న జబ్బు చేస్తేనే చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు క్యాన్సర్ వస్తే అప్పుడు అసలు లేదు ట్రీట్మెంట్. ఇప్పుడు అట్లీస్ట్ 20-30 years కూడా బతుకుతున్నారు క్యాన్సర్ వచ్చాక. సో అది ప్రొలాంగ్ చేయొచ్చు. అండ్ మీరు రసాయనాలు అదంతా అన్నారు, అంటే ప్రూఫ్ ఇప్పుడు మనం తీసుకొస్తే అదేమైనా DNA టీలోమర్స్ యాక్టివిటీ మీద ఏమైనా పడుతుందో మనకు తెలియదు. ఇప్పుడు తపస్సు చేస్తున్న వాళ్ళు చూడండి, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఏమీ అవ్వకుండా ఉంటారు. సో వాళ్ళది ఒక సార్ట్ ఆఫ్ సెల్యులర్ అరెస్ట్ అవుతుందేమో తెలియదు, అంటే సెల్స్ ఇంకా రెప్లికేట్ అవ్వకుండా ఒక అరెస్ట్ స్టేట్ లో ఉండి అప్పుడు వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచాక మళ్ళీ పాత ఏజ్ లోనే ఉంటారు మళ్ళీ ఒక్కొక్కసారి. ఇప్పుడు 20 years కి వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి తపస్సు, ఒక 1000 years తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. పూర్వకాలంలో కొంతమంది ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు కూడా చేశారు కదా. సో ఆ సెల్యులర్ మెటబాలిజం ని అరెస్ట్ చేయగలిగితే ఆ స్పాట్ లో, ఇప్పుడు మన సెల్ సైకిల్లో ఒక కాల్
G0 అంటాం, Yes, క్వయసెన్స్. సో అందులోకి తీసుకెళ్తే అది కొంచెం మెటబాలికల్ యాక్టివ్ ఉంటుంది, మిగతా ఏ క్రియ ఏమి ఉండదు. సో అట్లా ఏమని తెలియదు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కి అన్ని పట్టవు కూడా, చాలా టైం పడుతుంది. సో మనకు తెలియంది మనం జస్ట్ అది బుల్షిట్ అని కొట్టిపడేయడానికి లేదు. సో ఆ స్టేజ్ లో ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు, జంక్ ఫుడ్ తింటే తొందరగా ఆయుర్ధానం ఉండదు, క్షీణిస్తుంది, క్షీణం అంటారు. ఎందుకంటే మెటబాలిజం బాగా పెరుగుతుంది, అదంతా దాన్ని డైజెస్ట్ చేయడానికి ఇదంతా. సో ద మోర్ యూ యూజ్ అండ్ మోర్ సెల్యులర్ ప్రాసెస్ హ్యాపెన్స్, క్విక్ ఏజింగ్ అని కూడా చెప్పొచ్చు. సో అది కూడా అయ్యుండొచ్చు. సో ఐ వాంట్ టు ఆస్క్ దిస్ వెరీ లైక్ ఎట్లా అంటే సర్టన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. యోగా లోపల క్రియా యోగం ఉంటుంది, ఆ తర్వాత కుండలిని యోగం అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్లీ ఒక పేపర్ చూసి ఉంటాం, హీలోసెంట్రిక్ బ్రీతింగ్ తోనే ఎండోజీనస్ డిఎంటీ పెరుగుతుంది అట్లా ఇట్లా అని చెప్పి. అండ్ దెన్ ఇట్లాంటి కైండ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. దెర్ ఆర్ సర్టన్ తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా యాజ్ వెల్ యాజ్ మన దగ్గర వేదాలలో మంత్రాలు, ఉపనిషత్తులలో దిస్ అన్నీ ఉన్నాయి. డు దిస్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ సెల్యులార్ యాక్టివిటీ? ఉంటే ఛాన్సెస్ ఉన్నదా? ఒకవేళ ఉంటే హౌ? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్క సెల్కి ఇప్పుడు 200 డిఫరెంట్ ఆడ్ సెల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఒక్కొక్క సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. అంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్కి మీన్ అయి ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. ఇప్పుడు ఆ ఎనర్జీని కనుక మనం ఉత్తేజపరచగలిగితే బయట నుంచి వేరే సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇప్పుడు యోగా అయినా ఏంటి, బ్రీత్ వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై అవుతుంది. సో అండ్ దెన్ యూ హ్యావ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్సో. ఇప్పుడు లాట్ ఆఫ్ హీలింగ్ థెరపీస్ ఇస్ మెయింటైనింగ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఫర్ దాట్. సో ఇప్పుడు మీరు ఏదైనా యోగ క్రియ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ గ్రంథి అది అనుకుంటే దానికి సర్క్యులేషన్ ఎక్కువ అయినట్టు అర్థం. సో అది ఉత్తేజితం అవుతుంది. సో దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. కొన్ని క్యాన్సర్స్ కూడా క్యూర్ అయ్యాయి. సో విత్ దట్, సో that energy they can get that energy with this సాధన. ఈ సాధన తోటి ఆ ఎనర్జీని వాళ్ళు ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని రీచ్ అవ్వగలిగారు. సో దెన్ దే కుడ్ హ్యావ్ రీజువినేటెడ్ దట్ ఆర్గన్, ఏదైనా డెడ్ ఆర్గన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యజుర్వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి. సో నాకు అంత పెద్ద అవగాహన లేదు, కానీ ప్రతి డిజీజ్కి కానీ ఇప్పుడు ప్రతి యజ్ఞయాగాదులకి, బలి అట్లాంటి వాటికి, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నిటికి మంత్రాలు ఉంటాయి. మంత్రం ఇస్ నథింగ్ బట్ సౌండ్ ఎనర్జీ. సో మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది, ఒక ప్రాపర్గా ఉచ్చరించాలి. సో ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్టాపన అంటాం విగ్రహాలకు కూడా, అది మంత్రాలు ఉచ్చరిస్తారు వాళ్ళు. సో కాన్సిక్రేషన్ అని అంటాం కదా. సో అప్పుడు అయోధ్యలో కూడా రామ మందిరం అప్పుడు ఆ విగ్రహాన్ని ఇచ్చేసారు. సో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి మెజర్ చేస్తే ప్రాణ ప్రతిష్టకి ముందు తర్వాత చాలా ఎనర్జీస్లో డిఫరెన్స్ కనిపించింది, వాళ్ళకి ప్రూవ్ చేశారు. సో ఈ ఎనర్జీ దట్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్. ఎందుకంటే అంటే మనం అన్ని పూజిస్తాము రాళ్ళని, కానీ కొన్ని పవర్ఫుల్ అంటాం. సో అది దట్ ఎనర్జీ ద్వారానే, ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఎనర్జీ. సో ఎనర్జైజింగ్ ద థింగ్. ఇప్పుడు పూర్వకాలంలో అయినా అస్త్రం శస్త్రంకి డిఫరెన్స్ తెలుస్తారు మీకు. అస్త్రం అంటే ఏంటి, శస్త్రం అంటే శస్త్రం అంటే మామూలుగా మనం వాడతాం, అస్త్రం అంటే మంత్రోచ్చారణ ద్వారానే అవుతుంది. సో ఒక అస్త్రం ప్రిపేర్ అవ్వాలంటే ఒక పర్సన్ అది వాడాలనుకుంటే, బ్రహ్మాస్త్రం ఉంది, నాగాస్త్రం, ఏదైనా అస్త్రం వాడాలంటే అంత దాన్ని ఎనర్జైజ్ చేయాలి. 1,00,000 సార్లు, రోజుకి 1,00,000 సార్లు ఆ మంత్రం అక్కడ ఉచ్చరిస్తే ఆ ఎనర్జీ అందులోకి వెళ్ళి దెన్ ఇట్ విల్ గెట్ యాక్టివేటెడ్. సో ఆ తర్వాత మనం ఇంకా ఆ మంత్రం జపిస్తే ఆ టైంలో ఇంకా అది వర్క్ అవుతుంది. అది సాధన అంటాం కదా. ఆ సాధన లేకపోతే ప్రతి ఒక్కరు బ్రహ్మాస్త్రం వాడలేరు, కొంతమంది వాడగలుగుతారు, అది ఆ సాధన చేసిన వాళ్ళే. సో ఆ పర్టికులర్ ఆ డెసిబుల్స్ ఆఫ్ ఎనర్జీ రావాలి, ఆ హర్డ్స్, దట్ పర్టికులర్ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ తోటి రావాలి. నాగాస్త్రం వేరేలాగా పనిచేస్తుంది, సమ్మోహనాస్త్రం వేరేలాగా పనిచేస్తుంది, బ్రహ్మాస్త్రం వేరేలాగా పనిచేస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఆ మంత్రం ఉంటుంది, ఆ సాధన ఉంటుంది. సో డెఫినెట్లీ యోగా అండ్ డెఫినెట్లీ సెల్యులర్కి ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ సెల్స్ ఒక 2 ఎనర్జీస్ని మీరు కొలైడ్ చేయండి, ఏమవుతుంది? సో ఇట్ విల్ హ్యావ్ this has energy, cell has its own energy, and you are supplying something from external source. Definitely it will have an impact on cells. Definitely ga untundi. So you always say like kanam brahmasmi. Yes.
ఒక పెద్ద పోయట్రీ రాశారు. వై డూ థింక్ సో? సో అహం బ్రహ్మాస్మి అనేది మీకు తెలుసు. అహం అంటే ఏంటి? నేను నేను ఎలా, నాలో ఏముంది? సెల్స్ ఉన్నాయి. సెల్స్ ఉన్నాయి. సో అందుకనే నేను కణం బ్రహ్మాస్మి అన్నాను. నా దగ్గర 100 ట్రిలియన్స్, ఒక్కొక్క దగ్గర 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. సో కాబట్టి అది కణం బ్రహ్మాస్మి. అండ్ అందరూ ఇప్పుడు యోగులు వీళ్ళందరూ ఏం చెప్తారు? అంతర్ముఖం అవ్వండి, లోపలికి చూడండి, లోపలికి చూడండి. సో లోపల ఏముంది? అగైన్ సైన్స్ ప్రకారం, నా ప్రకారం అయితే లోపల ఏముంది? వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎ సెల్. నువ్వు ఏదైనా తీసుకో, బ్యాక్టీరియా తీసుకో, నువ్వు మన హ్యూమన్ సెల్ తీసుకో, నువ్వు మంకీ సెల్ తీసుకో, మౌస్ సెల్ తీసుకో, సెల్ ఇస్ సేమ్, సెల్యులర్ యాక్టివిటీస్ ఆర్ సేమ్. అండ్ ఇప్పుడు దాంట్లో కూడా డిఎన్ఏ రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ కొన్ని తేడాతో ప్రోకారియోట్స్లో, యూకారియోట్స్లో సిమిలర్ ఉంటుంది. సో బ్రహ్మ అంటే ఏంటి? సో అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? సో ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. సో cell is nothing but embodiment of energy again. And what is it made up of? It is made up of biomolecules. Molecules malli atoms. Atomos ane Greek word lo atomos ante indivisible. ఇప్పుడు ఇప్పుడు మన భగవద్గీతలో ఉంది కదా, నయనం చంద్రం అంటే ఒక శస్త్రంతో కానీ, ఒక అగ్నితోటి కానీ, దేనితోటి కానీ డివైడ్ చేయలేనిది. అది నథింగ్ బట్ ఆటమ్. ఆటమ్ని మనం ఐ డోంట్ నో, ఆత్మ అట్లా వచ్చి ఉండొచ్చు. సో గ్రీక్ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి మనం వాళ్ళకంటే ముందే అది ప్రపోజ్ చేసింది. ఎందుకంటే భగవద్గీత ఇది చెప్పడం గ్రీక్ వాళ్ళ ఆరిజిన్ తీసుకుంటే మనదే ముందు వచ్చినట్టు ఉంది. మన దాంతో వాళ్ళు ఆటం అన్నారా కూడా తెలియదు. ఆత్మ నుంచి ఆటం పుట్టింది. ఎందుకంటే దేని నుంచి అది క్షయం పొందదు అని అన్నాం కదా. ఆటం అంటే అప్పటికి ఇంకా ఇప్పుడు యూనో ఇప్పుడు మనకి సైన్స్ ప్రకారం ఆటమ్ ఈజ్ అగైన్ డివిజిబుల్. సో మనకి ఇంకా లెప్టాన్ అని ఉంది, క్వాక్స్ అని ఉన్నాయి, బేసిక్ ఎలిమెంటరీ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడ వరకు వెళ్తుంది. ఏదైనా డిస్ట్రక్షన్ అయినప్పుడు, క్షయం అన్నారు, మృత్యు అన్నారు, క్షయం అన్నప్పుడు అక్కడ వరకు అలా అలా డివైడ్ అవుతూ అక్కడికి వెళ్ళి స్టాప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచే కదా ఇంకో జీవం పుట్టాలి. మళ్ళీ మాలిక్యూల్స్ అన్ని అది మళ్ళీ ఒక ఆటమ్ కావాలి, ఆటమ్ అదే మాలిక్యూల్ కావాలి, మాలిక్యూల్ మళ్ళీ డిఎన్ఏ కావాలి, డిఎన్ఏ ప్రోటీన్ కావాలి, అన్ని ఇవన్నీ మళ్ళీ ఒక జీవం పుడుతుంది. అందుకనే పూర్ణం అన్నది మన సంస్కృతిలో చూడండి, ఇది ఇట్స్ ఎ సైకిల్, కాలచక్రం అంటాము, అన్ని ఇట్స్ ఎ సైకిల్. సో పుడుతుంది ఒక పర్టికులర్ పాయింట్ వరకు యూనో సృష్టి, స్థితి, లయ, మళ్ళీ సృష్టి, స్థితి, లయ. ఇట్స్ ఎ సర్కిల్. సో ఎవ్రీథింగ్ ఇస్ వితిన్ us. yes, అందుకని అంతర్ముఖులు అవ్వండి. అహం బ్రహ్మాస్మి అంటే సో యూనివర్సాలిటీ. నేనే బ్రహ్మను అని అంటే ఏంటి అని అర్థం. అందరిలోనే నేను బ్రహ్మను చూస్తాను. బ్రహ్మం అంటే ఏంటి? మొత్తం యూనివర్స్ అని అర్థం, అల్టిమేట్ రియాలిటీ. సో అప్పుడు మనకి ప్యారిటీ అనేది ఉండదు. అంటే జెండర్ ప్యారిటీ కానీ, అదే కులం అని కానీ, మతం అని కానీ, ఒక యాక్చువల్లీ వేరే పక్షి కానీ, మొక్క కానీ ఏది ఉండదు. అన్నిట్లో సేమ్ కణం. అన్నిటినీ మనం ఈక్వల్గా చూడగలుగుతాం. అందరూ ఈక్వల్గా చూడగలుగుతాం. అంటే నా పిల్లలని, నా ఫ్యామిలీ అని కాకుండా. సో ఇట్స్ లైక్ ఎక్స్పాండింగ్ అవర్ సెల్ఫ్ టు ద యూనివర్స్. అంత అట్లా. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఇస్ ద బేసిక్. మీరు వైరస్ తీసుకోండి, మీరు మైకోప్లాస్మా తీసుకోండి, మీరు హ్యూమన్ సెల్ తీసుకోండి, ఏం తీసుకున్నా సెల్లే కదా. సో అందుకని కణం బ్రహ్మాస్మి అని చెప్పాను. అంటే అహం అంటే నేను మేడప్ ఆఫ్ కణం కాబట్టి కణం బ్రహ్మాస్మి అని పెట్టిన. అంతకంటే ఏం లేదు. ఇట్స్ సేమ్. అంటే నేను ఎలా అంతర్ముఖులం అవ్వండి అంటే లోపలికి చూసుకుంటే మనలో ఉన్నది కణాలే. సో it's that's how I feel. You again say like DNA is Atma. How? DNA is Atma. ఇప్పుడే ఆటమ్ అట్లా అనుకున్నాం. సో అప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు? ఒక సోల్, ఒక ఆత్మ, మళ్ళీ ఇంకో శరీరంలో ఒకటి మనకి ఒక ఏదైతే వస్త్రం వదిలేసి మళ్ళీ కొత్త వస్త్రం కట్టుకున్న టైప్ లో వేరే జీవుడిలోకి వెళ్తుంది అని. సో ఇప్పుడు డిఎన్ఏ ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు డిఎన్ఏ ఒక సెల్ ఒకటి అయిపోయింది, ఒక శరీరం
దాన్ని తను చాలించింది. Hmm. సో అది డిఎన్ఏ ఇంకా మొత్తం మనం పూర్తి చేయడమో లేకపోతే కాల్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. Hmm. సో అదంతా ఏమవుతుంది, పంచభూతాలతో నిర్మితమైన ప్రతి కణంలో ఉన్న పరమాణువులు అణువులు మళ్ళీ ప్రకృతిలోకి వెళ్తాయి. ఇప్పుడు సాయిల్లోకి వెళ్తుంది మొత్తం. ఇప్పుడు అవును. డిఎన్ఏలో ఏముంటాయి, కార్బన్ నైట్రోజన్ ఇవన్నీ కదా, అవును. ఇవన్నీ మళ్ళీ సాయిల్లోకి వెళ్ళిపోతాయి. Hmm. మళ్ళీ ఇప్పుడు అందులోంచి మొక్క మొలవచ్చు, ఏదైనా అవ్వచ్చు, మళ్ళీ ఇంకో కొత్త జీవం పుట్టడానికి Hmm. అదే అదే సాయిల్ అదే యూస్ అవుతుంది కదా. Yes, ma'am. Yeah. సో ఇది సైకిలే. మళ్ళీ ఇప్పుడు Yeah. మొత్తం అంతా ఎలిమెంటరీ పార్టికల్స్ లాగా అయిపోయి మళ్ళీ ఇట్ విల్ రీస్టార్ట్. Okay. అందుకని ఇది ఆత్మకి ఇప్పుడు ఆత్మనే కదా అన్నది. ఇప్పుడు నయనం చిన్న Yes. క్షేత్ర అని అన్నది ఆత్మ కోసమే. అవును. Yeah. సో అది ఇమ్మోర్టాలిటీ అంటే అదే Hmm. ఆత్మ అంటే దేర్ ఇస్ నో డెత్ ఫర్ సోల్. Okay. So, సో ఐ థింక్ యు ఆర్ ఓకే విత్ దట్ థింగ్. yeah, yes, ma'am. Yeah, I got convinced. సో Yes. దట్స్ ద థింగ్. సో ఇది మళ్ళీ అది విభజించలేని స్థాయికి వెళ్ళి మళ్ళీ అది పాలిమరైజ్ అయిపోయి మళ్ళీ ఒక జీవం లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఒక స్ట్రక్చర్ Okay. లాగా ఫామ్ అవుతుంది. I think consciousness is ఆత్మ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాను మేడం. అంటే ఇది భౌతికంగా మనం చూస్తే అయితే మీరన్నది కాన్షియస్నెస్ కూడా దట్స్ ఆల్సో Maybe. విల్ బి మోర్ దిస్ థింగ్. కానీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. టూ మచ్ కాంప్లెక్స్. అది చాలా కష్టం. కన్విన్స్ చేయడం కూడా కష్టం. ఇది అట్లీస్ట్ మనకి స్ట్రక్చర్ వస్తుంది, మనం ఇట్లా మొక్కను తింటాము, ఇప్పుడు మళ్ళీ సెల్స్ ఫామ్ అవుతాయి, సెల్యులర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సెల్స్ లో కూడా కొన్ని ప్రోటీన్స్ కానీ ఏదైనా మొత్తం డిగ్రేడ్ అయిపోతే మళ్ళీ అమైనో యాసిడ్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అనదర్ ప్రోటీన్. సో ఇట్స్ ఎ సైకిల్. సో సోల్ ఈజ్ అంటే నేను డిఎన్ఏ అందుకనే అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇప్పుడు జనరేషన్స్ అయిపోతాయి. మన వంశవృక్షం తీసుకోండి, పూర్వకాలం నుంచి ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏ ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వస్తూ ఉందా లేదా, ద ఫార్మ్ ఆఫ్ స్పర్మ్ ఆర్ ఓవమ్ ఆర్ సంథింగ్. అంటే ఫుల్ మొత్తం కాకపోయినా రీకాంబినేషన్ జరిగినా కూడా మళ్ళీ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్హెరిటెడ్. సో అందుకని అది కూడా డిఎన్ఏని అట్లా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. వీ కెన్ టేక్ ఇన్ దట్ సెన్స్ ఆల్సో. స్ట్రక్చరలీ మొత్తం విభజించలేని ఇప్పుడు హిగ్స్ బోసన్ లాంటి పార్టికల్ అయిపోయి మళ్ళీ రీఫార్మేషన్, అది మళ్ళీ సాయిల్లో కలిసిపోయి మళ్ళీ ఆ సాయిల్లో వేరే ఆర్గానిజమ్స్ అవి యూజ్ చేసుకుంటాయి కదా. ఒక లైఫ్ అంటే ఇప్పుడు ఆత్మ అంటే నాలోంచి మళ్ళీ నా వాళ్ళే పుట్టాల్సిన అవసరం లేదు. అంటే నాలో ఉన్న జీవ పదార్థం మళ్ళీ నెక్స్ట్ వేరే దానికి వెళ్తుంది. అట్లా అవ్వడం అంటే నేనే ఉండాలి నాదే అని కాదు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి any other life as such. Not exactly my own this thing, my own clan. It can be life as such. I want to, when మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన నుంచి we are going ఎట్లా అంటే ఏన్షియంట్ పీపుల్ యొక్క నాలెడ్జ్ ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది. వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు ఐ నెవర్ అండర్ఎస్టిమేట్ దోస్ పీపుల్. వాళ్ళు దే నో ఎవ్రీథింగ్ అనుకుంటా. కన్స్టలేషన్ బేసిస్ మీద టెంపుల్స్ కట్టారు, పిరమిడ్స్ కట్టారు. ఎట్ ద సేమ్ టైమ్ టుడే వి నో మేడం ఏంటి అని అంటే అంబలికల్ కార్డ్ని కట్ చేసిన తర్వాత వీ విల్ స్టోర్ స్టెమ్ సెల్స్ ప్రిజర్వేషన్ చేస్తాం. దోస్ పీపుల్ వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఇందులో ఉంటాయి అని చెప్పి ఏం తెలుసు, ఐ డోంట్ నో. బట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే తాయెత్తులో స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేశారు. సో దోస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ప్రొఫౌండల్ నాలెడ్జ్ అండ్ బయాలజీ. చాలా వరకు ఎట్లా అని అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ వీళ్ళే ఆయుర్వేదం రాశారు. దే నో సర్టన్ ప్లాంట్స్ కెన్ హీల్ ద పర్సన్. అంటే ప్లాంట్ లోపల ఉన్నటువంటి రూట్, షూట్ ఆర్ లీఫ్ ఆర్ బార్క్ ఏదన్నా ఒకటి హీల్ చేస్తుంది. దే నో యోగా విచ్ అల్టిమేట్లీ నోస్ వాట్ యు ఆర్, అంటే నువ్వేంటో అనేది తెలిసేటట్టు యోగా. ఇట్లాంటి చాలా ప్రాక్టీస్ వస్తుంది. వాట్ డూ యూ థింక్ అంటే ఏన్షియంట్ పీపుల్కి బయాలజీ మీద ఎట్లాంటి నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి డెఫినెట్గా మొత్తం అవగాహన ఉంది తప్పకుండా. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు పుష్పక విమానం ఉందన్నారు, మళ్ళీ మనం రైట్ బ్రదర్స్ రీసెంట్ గా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మనకి బ్రహ్మ ఆరిజిన్ చూసుకుంటే ఒక కమలం ఉంటుంది, అది అంబలికల్ కార్డ్ లాగానే ఉంటుంది. విష్ణువు దగ్గర నుంచి నాభిలోంచి వస్తుంది. సో అది ఇప్పుడు స్థితి, ఆయన మళ్ళీ సృష్టి,
సో ఇవన్నీ సింబాలిజమ్స్ తీసుకుంటే, సో ఐ థింక్ దే హ్యాడ్ డెఫినెట్లీ సమ్ నాలెడ్జ్, డెఫినెట్గా. కాకపోతే మనకు ఆ ప్రూఫ్ లాంటిది ఏమీ లేదు. స్టెమ్ సెల్స్ అన్నది, తర్వాత క్లోనింగ్ అన్నది ఇప్పుడు మనం అన్ని ఆపాదించుకుంటే, కౌరవాస్ వాళ్ళ బర్త్ అది తీసుకుంటే మనకి అవన్నీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కాకపోతే ఐ థింక్ సైన్స్ ఇస్, మనం ఏమంటాం, రీసెర్చ్. ఆల్రెడీ ఉన్నది మనం సెర్చ్ చేస్తున్నాం అని అర్థం. సో వాళ్ళకి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేదు. అప్పటి వాళ్ళు ఏమనుకున్నారు ఏంటి అన్నది ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ మనకు దొరకలేదు. అలానే వాళ్ళకి లేదని చెప్పడానికి లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అప్పుడు ఏదైనా వాళ్ళు ఒక దేవుడికి కోరిలేట్ చేశారు. ఎందుకంటే భక్తి అన్నది ఇస్ మోర్ కన్విన్సింగ్ విత్ మెనీ పీపుల్. ఒక భక్తి అంటే ఒక భయం కూడా ఉంటుంది. అంటే ఇది మనం అతిక్రమిస్తే మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు మీరు సైన్స్ కంటే కూడా భక్తికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు ఏది హీల్ కాకపోయినా ఏదో దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత హీల్ అయితే, సో సమ్ టైమ్స్ లాట్ ఆఫ్ సైకలాజికల్ థింగ్. మనకి ప్రతి సెల్ని, మన దగ్గర ఉన్న 100 trillion సెల్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది మనకి. మొత్తం ఇప్పుడు మీరు ఒక కరాటే ఫైటర్ చూసుకోండి. సో వాళ్ళు మొత్తం ఒక ఎనర్జీని మొత్తం ఇక్కడికి తీసుకొస్తారు. ఇది మా మామయ్య యూస్ టు ప్రాక్టీస్. జస్ట్ 1 సెకండ్లో ఇలా అంటే కొబ్బరికాయ పగిలిపోయేది. దే యూస్ టు జస్ట్ బ్రేక్ ద కోకోనట్. అట్లాగే ఎన్నో ఇటుకలు లాంటివన్నీ పెట్టి ఒక్కసారి చేసేస్తారు. సో హౌ దే విల్ డూ దట్? దే విల్ కాన్సన్ట్రేట్ అండ్ దే విల్ గెట్ ఆల్ ద ఎనర్జీ టు వన్ పర్టికులర్ పొజిషన్. అదంతా ప్రాక్టీస్ తోటే వస్తుంది. సో వీ కెన్ హీల్ అండ్ దెన్ మనకు ఆ కేపబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇట్స్ ఆల్ సైకలాజికల్ సమ్ టైమ్స్. సో మనం ప్యానిక్ అయితే, అండ్ కరోనా టైంలో ఎక్కువ మంది ప్యానిక్ తోనే చనిపోయినారు. సో దేవుడు సునీత విలియమ్స్ వీళ్ళు షీ క్యారీడ్ భగవద్గీత అండ్ గణేష్. సో ఇప్పుడు మనం బిలీవ్ చేసుకుంటే, నాస్తికుడైనా ఆస్తికుడైనా నేను అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే, దెన్ మనం ఉంటాం. ఏం ప్రాబ్లం లేకుండా ఏ డిజీజ్ వచ్చినా వి విల్ బి కాన్ఫిడెంట్. ఇప్పుడు మనకి అంత ధైర్యం లేకపోతే దెన్ వీ కెన్ అంటే దేవుణ్ణో ఎవరినో ఆశ్రయిస్తాం. సో దట్స్ హౌ ఇట్ గోస్. సో దేవుడు అన్నదాన్ని ఒకటి మనం పెట్టుకుంటే ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక సార్ట్ ఆఫ్ భద్రత. అంటే మనకు ఎవరో ఒక సమ్ పవర్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అన్నది. సో ఆస్తికులు నాస్తికులు అనేది ఏం లేదు. సెల్ఫ్ అహం బ్రహ్మాస్మి అన్న తర్వాత ఇంకా అక్కడ ఆస్తికత్వం ఎలా వస్తుంది? ఇప్పుడు దే హ్యావ్, డెఫినెట్లీ దే హ్యావ్. కాకపోతే మనకు డాక్యుమెంట్స్ అవైలబుల్ లేవు ప్రస్తుతం. ఎంతో కొంత లిటరేచర్ వేదాలలో. ఇప్పుడు ఇది ఏ యుగంకి ఉన్నట్టు అనుకుంటున్నారు మీరు? ఏన్షియంట్ అంటే ఎన్ని యుగాల ముందు? యుగాల ముందు ఇన్ ద సెన్స్ దానికి ప్రిసైజ్లీ టైం లేదు. ఇప్పుడు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మేబీ 4,000 to 5,000 years ago సివిలైజేషన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైన్స్ చెప్తుంది. అవుట్ ఆఫ్ కార్బన్ డేటింగ్ అండ్ ఎక్సెట్రా మెసోపొటేమియా. వేదాలలో కూడా అన్ని చూస్తే మనకి సోర్సెస్ దొరుకుతాయి. కానీ అప్పుడు ఇంతకుముందు ఇట్లా మోడర్న్ టెక్నాలజీ, స్టోరేజ్ ఇవన్నీ అప్పుడు లేవు కదా. సో వాళ్ళు ఎట్లా ప్రిజర్వ్ చేశారు? తాళపత్రాలలో చేశారు. ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రజెంట్ బయాలజీ. అంటే ఇప్పుడు క్వాంటమ్ బయాలజీ. మొన్న రీసెంట్గా ఒక పేపర్ ఉండే మేడం, ఏంటి అని అంటే CRISPR-Cas9 టెక్నాలజీ యూజ్ చేసి బేబీని క్రియేట్ చేశారు అగెన్స్ట్ ఎయిడ్స్. అండ్ దెన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ యాంటీ క్యాన్సర్ వ్యాక్సిన్స్ మీద వర్క్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద కరెంట్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ బయాలజీ ఫీల్డ్ రైట్ నౌ? చాలా రోజుకు ఒక అడ్వాన్స్మెంట్ వస్తూనే ఉంది. మీరు CRISPR-Cas9 అన్నట్టు ఇవన్నిటికీ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు డాలీ అది తీసుకున్నా కానీ డాలీకి ఫాదర్ లేరు, 3 mothers. సో దట్స్ వాట్ మళ్ళీ చెప్తున్నాను నేను. మనకి ఇది ఇప్పుడైతే ఈ ప్రజెంట్ డే హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఎవల్యూషన్ ఉందో అది సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి ఒక ఎవల్యూషన్కి అడాప్టబిలిటీ, ఇప్పుడు ప్రకృతికి అడాప్ట్ అయ్యేటట్టుగా మనది దెర్ ఈస్ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ విత్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్. సో దానికి అనుగుణంగా ఉండేటట్టు ఒక క్రీచర్స్ ఫామ్ అవుతాయి, న్యూ స్పీషీస్ ఆర్ ఎవాల్వ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవల్యూషన్. సో ఇది కొన్ని రోజులు టెంపరీ. ఇప్పుడు ఏదైనా ఎయిడ్స్ రిలేటెడ్, ఇప్పుడు ఒకదాన్ని మనం
ఓవర్ యాక్టివేట్ చేస్తే Hmm. ఇంకా ఎక్కడో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అది లాంగ్ రన్ లోనే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఎయిడ్స్ రిలేటెడ్ ఇద్దరు పేరెంట్స్ ఎయిడ్స్ ఉన్న పేరెంట్స్ లోంచి దే వాంటెడ్ ఒకటి నాక్అవుట్ చేసేసి ఆ పర్టికులర్ ఎయిడ్స్ ఏదైతే కాజ్ అవుతుందో ఆ పర్టికులర్ జీన్ ని మ్యూటేట్ చేసేస్తే నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళకి ఎయిడ్స్ రాకుండా దే హ్యావ్ యూస్డ్ CRISPR-Cas9 టెక్నాలజీ. సో జీన్ ఎడిటింగ్ అంటారు దాన్ని. సో అది ఫైన్, కాకపోతే దాని పర్యవసానం లాంగ్ రన్ లో ఎలా ఉంటుంది, చాలా రోజుల తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు డాలీని ఫాదర్ లేకుండా మనం క్రియేట్ చేసాం, అదంతా బాగానే ఉంది. కాకపోతే డాలీ వాజ్ నాట్ హెల్దీ. గొర్రెపిల్ల డాలీ. సో అది కొన్ని రోజులకి అది దానికి ఆయువు తొందరగానే అయిపోయింది. సో మనిషి ఇప్పుడు మన ఎన్ని 100 years 200 years ఇంతలో మనం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న ఎవల్యూషన్ ని మనం అంత లెవెల్కి వెళ్ళలేము. సో అన్నీ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి. సో మెనీ థెరపీస్, ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే దాని నుంచి నథింగ్ విల్ కమ్ విత్ ఎవ్రీథింగ్ పాజిటివ్. ఒకటి మనకి పాజిటివ్ అవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ నెగటివ్ ఉంటుంది. సో గుడ్ మోడర్న్ అంటే మన ఆయుర్దాయం పెరిగింది ఇంతకు ముందు కంటే, ఇప్పుడు చాలా పెరిగింది. చిన్న టైంలో 20 years బతికితే చాలా ఎక్కువ ఉంటారు. మనకు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి 40 years. నౌ వీ హ్యావ్ 80 years ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో పెరిగింది, కాకపోతే హెల్త్ బాగుందా అనేది ఇంపార్టెంట్. హెల్తీగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. మోడర్న్ సైన్స్ కెన్ గో. ఇప్పుడు ఒకసారి ఏమైంది, మనకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఏమేమి ఒక మన ఇండివిజువల్ DNA దాంట్లో ఈ న్యూక్లియోటైడ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో అన్ని మన దగ్గర 3 × 10⁹ న్యూక్లియోటైడ్స్ ఉంటే అవన్నీ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ATGC ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అన్నది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. అది నెరవేరింది. అది వచ్చాక ఏమనుకున్నారు సైంటిస్టులు, మనకి ఇంకా మొత్తం జీనోమ్ గురించి అంత తెలుసు, జీన్ అరేంజ్మెంట్ అంత తెలుసు, మనం ఏజింగ్ జీన్స్ అన్నింటినీ మ్యూటేట్ చేసేస్తే మనం 1000 years బతకొచ్చు, మనకి ఇంకా మోర్టాలిటీ ఉండదు అన్న టైప్లో అనుకున్నారు. కానీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చి కూడా 20 years పైన అయిపోయింది. కానీ వేరు ఇయర్ ఒక డిజీజ్ కన్నా ఒక్కటన్నా ప్రాపర్గా మనకి క్యాన్సర్కి ఏమైనా ఉందా, క్యాన్సర్కి ఏమైనా థెరపీ ఉందా, ఏ డిజీజ్కి ఏమీ లేదు అసలు ఇప్పటికి కూడా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అందుకనే మానసిక ఉల్లాసం ఉంటే ఎండార్ఫిన్స్ అవుతాయి. ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ యోగా, అదంతా ఎండార్ఫిన్స్ ని, ఇప్పుడు కొన్ని నాడులని ఉత్తేజితం అయితే కొన్ని ఎండార్ఫిన్స్ కెమికల్ రియాక్షన్స్ అవుతాయి. సో ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో పీనియల్ గ్లాండ్ అన్నారు, మెలటోనిన్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ దెన్ దట్ విల్ రియలీ ఎన్హాన్స్ అవర్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ we should not think about what has happened previously. అంటే పాతది మెమరీని అదే అనుకుంటూ, సో జరగబోయే దాన్ని ఊహించుకుంటూ, జరిగిపోయిన దాన్ని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ, అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం ఏం చేయాలనేది చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ మూమెంట్, వీ షుడ్ లీవ్ దిస్ మూమెంట్. వీ షుడ్ నాట్ లీవ్ దిస్ మూమెంట్. LEAV కాదు, LIV. సో దెన్ లైఫ్ విల్ బి మోర్ హెల్దీ. సో ఉన్నాయి, మోడర్న్ టెక్నాలజీ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, అండ్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డయాగ్నోసిస్ వచ్చింది. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కాకపోతే ఏమైనా సరే నాలెడ్జ్ ఇస్ దేర్, కానీ విజ్డమ్ అనేది మన దగ్గరే ఉంటుంది. నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా, విజ్ఞానము వివేకం. విజ్ఞానం ఎంతైనా విస్తరించవచ్చు, కానీ వివేకం మనం యూజ్ చేయాలి. విజ్ఞానాన్ని యూజ్ చేసుకునే ముందు మనకి వివేకం అనేది ఉండాలి. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వెళ్ళి ఆటమ్ బాంబ్ యూజ్ చేయొచ్చా అంటే, యూ కెన్ యూజ్ ఆటమ్ బాంబ్, ఇట్ విల్ రెడ్యూస్ ద పాపులేషన్ అని కూడా అంటారు. సో ఓపెన్ హ్యామర్ అట్లా వీళ్ళలాగా ఆటమ్ బాంబ్ ఇదంతా మనం టెక్నాలజీని మనం అంటే ఒక రిగ్రెట్, ఒక సంతాపం జరిగే సూచనలలో ఉండకూడదు. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ టెక్నాలజీ అండ్ వీ షుడ్ ఫీల్. సో ఇది ఒక లైన్, ఎక్కడ గీత గీయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న లైన్. సో ఎంతవరకు యూజ్ చేయాలి టెక్నాలజీ అనేది. సో వేదం రాముని చేతిలో ఉన్నది, రావణాసురుని చేతిలో ఉన్నది. ఆయన యాక్చువల్లీ వేద బ్రహ్మ, ఆయన చాలా మంచి వేద పండితుడు. సో ఇట్ డిపెండ్స్. సో
మీరు మాట్లాడిన దాంట్లో 2 ఇష్యూస్ గురించి ఇంతకుముందు కన్వర్జేషన్ నాడులు అని చెప్పారు, ఎండోక్రైన్ సిస్టమ్ గురించి. ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఎట్లా అంటే అబ్సెస్ విత్ దట్. ఏంటి అని అంటే దిర్ ఇస్ ఒక థియరీ ఉంది కదా. ఎట్లా అని అంటే ఎండోక్రైన్ సిస్టమ్ వి హ్యావ్ ఇక్కడ బేస్లో మూలాధార చక్రాన్ని ఎట్లా అంటే టెస్టోస్టెరాన్కి ఈస్ట్రోజన్కి కోరిలేట్ చేస్తారు, స్వాదిష్టాన్ని అడ్రినల్కి, ఆ తర్వాత మణిపూరాన్ని ప్యాంక్రియాస్కి, ఆ తర్వాత అట్లా స్లోలీ ఇక్కడ పీనియల్ గ్లాండ్కి జ్ఞానచక్రం అని చెప్పి పెట్టారు. అండ్ దెర్ ఇస్ ఎ లాట్ లిటరేచర్. ఎంత లిటరేచర్ ఉంది అని అంటే వరల్డ్ వైడ్గా పైన్ కోన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ సేయింగ్ దట్ ఏంటి అని అంటే దిస్ రిప్రజెంట్ ద పీనియల్ గ్లాండ్. అండ్ దెన్ గౌతమ బుద్ధునికి పైన్ కోన్ షేప్ ఉంటుంది, బికాస్ హీఈస్ ద పర్సన్ హూ గట్ ఎన్లైటెడ్. పోప్ యూజ్ చేసే స్టిక్ ఉంటుంది కదా, అక్కడ ఎట్లా అంటే పైన్ కోన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈవెన్ అవర్ హిందూ మైథాలజీ శివునికి 3వ కన్ను ఉంటుంది, విచ్ రిప్రజెంట్ ద జ్ఞాన చక్రం అండ్ పీనియల్ గ్లాండ్, which is ultimate gland for endocrine system. So there is a lot literature about pineal gland and this particular thought. You are the one who had extreme knowledge on cytology and then cell signaling. What is your thought and what is your take on endocrine system and then cellular activity? డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఆ చక్రాలు ఏవైతే అన్నారో ఆ ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు మీరు జ్ఞానం అంటే ఇప్పుడు బ్రెయిన్ కి రిలేటెడ్, ఆ తర్వాత మీరు ఎండోక్రైన్ సిస్టమ్ అన్నారు, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మీరు అన్నవాహిక ఇవన్నీ ఆ పర్టికులర్ దాంట్లో ఉంటాయి, జఠరం రిలేటెడ్. సో అక్కడ నాడులన్నీ కాంబినేషన్ లో ఉంటాయి. అక్కడ నాడి ఇస్ నర్వ్. యా, సో నర్వ్స్ అన్ని అక్కడ ఉంటాయి. మన స్పైనల్ కార్డ్ లోంచి అన్ని నర్వ్స్ వెళ్తూ ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అన్ని బంచ్ లాగా వెళ్తూ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆర్గాన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్ ని మీరు ఏదైనా పవర్ ఇవ్వగలిగితే, దాన్ని ఏమైనా సర్క్యులేషన్ తోటి ఆర్ బై యువర్ ఓన్ యాక్టివిటీ, యోగాలో ముద్ర, యూ నీడ్ టు ఆసనాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి ద్వారా దాన్ని ఏమైనా ఆ బంచ్ ని ఏమైనా ప్రేరేపితం చేయగలిగితే డెఫినెట్ గా ఆర్గన్స్ కి అన్ని అందుతాయి, సో సిగ్నల్స్ అందుతాయి. సో దే విల్ ఫంక్షన్ బెటర్. యూ కెన్ క్యూర్ సెవరల్ డిజీజెస్, ఈవెన్ థైరాయిడ్ రిలేటెడ్ డిజీజెస్. అందుకని యోగా ప్రాపర్. కానీ అంటే ఇది మంత్రాలు ఇవన్నీ కూడా డబల్ హెడెడ్ స్వర్డ్స్. ప్రాపర్ గా ఉచ్చరిస్తే ఒకలాంటి ఎనర్జీ వస్తుంది, ప్రాపర్ గా ఉచ్చరించకపోతే వేరే నెగటివ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు పాయిజన్ తీసుకుంటే లో లెవెల్స్ ఆఫ్ పాయిజన్ విల్ క్యూర్ మెనీ థింగ్స్, లో లెవెల్స్. సో అదే హై అయితే, ఇప్పుడు సాల్ట్ తీసుకోండి, లో సాల్ట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీథింగ్. సాల్ట్ లేకపోతే కూడా వి విల్ బి, ద సెల్ వోంట్ సర్వైవ్. కానీ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే సెల్ విల్ డై. సో అందుకని ఎంత చేయాలో, ఇప్పుడు అక్కడ ప్రేరేపితం కూడా ఎంత చేయాలో అంతనే. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇదేమన్నా చేస్తే ద పర్సన్ మే బికమ్ మోర్ వైలెంట్ ఆల్సో, యూ డోంట్ నో. సో డెఫినెట్ గా ఆ పర్టికులర్ ప్లేస్ లో నాడులన్నీ కంబైన్ అయ్యి ఉంటాయి కాబట్టి, సో అక్కడ మీరు ఆ పర్టికులర్ పొజిషన్ లో, ఆ ప్లేస్ లో దాన్ని ఉత్తేజితం చేయగలిగితే యోగా ద్వారా, దెన్ డెఫినెట్ గా ఆర్గన్స్ కి అల్టిమేట్లీ మన పై నుంచి కింద వరకు, శరీరం నుంచి మస్తిష్కం నుంచి కాలు గోటి వరకు అన్ని కనెక్టెడ్ కదా బాడీలో. అన్ని సెల్స్ కనెక్టెడ్ కదా. 100 ట్రిలియన్ సెల్స్ ఉంటే అన్ని సెల్స్ కనెక్టెడ్ ఇన్ నెట్వర్క్. సో కానీ ఏది ఎక్కువ సెంటర్, ఎపి సెంటర్ అంటాం కదా ప్రతి దానికి, ఆ సెంటర్ లో కనుక అది ఫిట్ అవ్వగలిగితే, ఆ పర్టికులర్ జోన్ ని మనం ఎన్హాన్స్ చేయగలిగితే ఎనర్జీ తోటి, డెఫినెట్ గా హీలింగ్ కానీ వెల్ బీయింగ్ కానీ డెఫినెట్ గా ఉంటుంది. So there will be definitely yoga is nothing but energizing the cells as such, different cells. So endocrine ante akkada unnai kabatti anni endocrine systems anni akkada set ayyindi. I want to talk about this particular thing, most concentrated. You work on endometriosis. What is endometriosis? Asalu endometriosis ante ante endometrium annadi యూటరస్ లో ఒక ఇన్నర్ లైనింగ్. సో గర్భాశయానికి లోపల 3 లేయర్స్ ఉంటాయి, లోపల లేయర్ ఎండోమెట్రియం అంటారు. సో ఆ ఎండోమెట్రియం ఎవ్రీ మంత్ షెడ్ అవుతూ ఉంటుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత, ప్యూబర్టీ తర్వాత. సో అది గనక బయట గ్రో అవుతాయి, అది జనరల్ గా దాని స్థానం యూటరస్ లో. కాకపోతే బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్
అది కనుక యూట్రస్ బయట గ్రో అవుతాయి. వాట్ ఆర్ సెవరల్ రీజన్స్? Several reasons can be stress, ఓకే. genetic factors, Okay. environmental factors, Hmm. and then some anatomical problems. Okay. So menstrual fluid should get out of the body. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రివర్స్ లో కూడా వెళ్తుంది, కిందకి రాకుండా పైన కూడా వెళ్తుంది. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ లోంచి మళ్ళీ ఆ షెడ్ అయ్యే ఎండోమెట్రియం, ఆ బ్లడ్ అయితే ఉందో ఇట్ మే ఎంటర్ ద పెల్విక్ క్యావిటీ. ఓకే. పెల్విక్ రీజన్ లో అది కనుక అవన్నీ సెల్స్. సో అవి సెల్స్ మళ్ళీ అక్కడ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్చువల్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఇక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి. ఇప్పుడు లివర్ సెల్ లివర్ లోనే ఉండాలి, ప్యాంక్రియాస్ లోకి రాకూడదు, ప్యాంక్రియాటిక్ సెల్ బ్రెయిన్ లోకి రాకూడదు. సో అంత బాడీ మొత్తం యూనిఫైడ్ గా ఉన్నా ఏ పర్టికులర్ ఆర్గాన్ కి ఆ పర్టికులర్ మళ్ళీ పెరిఫరీస్ బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు భారతదేశం ఒక్కటే అయినా మన అన్ని స్టేట్స్ అన్ని మళ్ళీ అదేదో పర్మిట్ కావాలి కదా. మళ్ళీ మీరు ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్ వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ పర్మిట్ కదా. సో అట్లాగే సో మన సెల్స్ దే షుడ్ బి ఇన్ దేర్ ఓన్ ఒరిజినల్ ప్లేస్ దట్ ఫంక్షన్ ఈస్ మెట్. సో ఈ పర్టికులర్ ఎండోమెట్రియం యూటరస్ లో కాకుండా బయట గ్రో అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దాన్ని ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటారు. యూటోపిక్ అంటే దాని ఒరిజినల్ ప్లేస్. సో బయట గ్రో అయితే, యూటరస్ బయట గ్రో అయితే, గర్భాశయం బయట గ్రో అయితే దాన్ని ఎక్టోపిక్ గ్రోత్ అంటారు, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఆ పర్టికులర్ డిజీజ్ కి డయాగ్నోసిస్ కి ఇంకా మార్కర్ లేదు. సో దాన్ని లాప్రోస్కోపీ ద్వారా అంటే ఇన్వేజివ్ మెథడ్ ద్వారానే మనం కనుక్కోవచ్చు. సో నాన్ ఇన్వేజివ్ మార్కర్ ప్రస్తుతానికి బ్లడ్ బేస్డ్ కానీ యూరిన్ బేస్డ్ కానీ ఆ మార్కర్ లేదు. సో ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ 25 years నుంచి ఈ పర్టికులర్ ఏరియాలో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. సో లెట్ us hope. ఇప్పుడు మేము కొత్తగా యూరిన్ బేస్డ్ మార్కర్ చూడాలని చూస్తున్నాం. మైక్రో ఆర్ఎన్ఏ అని ట్రాన్స్క్రిప్షన్ ని మన రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఆ బేస్డ్ మార్కర్ కోసం ట్రై చేస్తున్నాము, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. బికాస్ సెల్లో లక్షల మాలిక్యూల్స్, సో మెనీ థింగ్స్, ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఓకే. సో అక్కడ హిట్ అవుతామా ఏంటి అనేది చూడాలి. సో యూరిన్ బేస్డ్ మైక్రో ఆర్ఎన్ఏ మార్కర్ కోసం వీఆర్ ట్రైయింగ్. ఫ్రమ్ ఓవర్ 25 years ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు మేడం? I got around 55 papers. 55 papers. అంటే I work on polycystic ovarian syndrome. Okay. So PCOS. So అన్ని కలిపి so I have around 55 papers. And 13 students got awarded with PhD. Under you? Under me. Okay. 5 are working. 5 are working. Right? 5 are working. Okay madam. So now almost all are working on endometriosis. So ultimate goal గెటింగ్ ఏ మార్కర్. ఎందుకంటే డయాగ్నోసిస్ అవ్వకుండా డిజీజ్ ని ట్రీట్ ఎట్లా చేస్తాం. సో డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫీమేల్ విల్ సఫర్, ఇట్స్ చాలా పెయిన్ఫుల్ డిజీజ్ ఇది. సో యాక్చువల్లీ ఐ సఫర్డ్ విత్ ఎండోమెట్రియోసిస్. దట్ ఇస్ ద రీజన్. యా. సో అది ఇంకా కసి పెరిగింది. సో అది ఎంత భయంకరమైన పెయిన్ నాకు తెలుసు. నేను డయాగ్నోసిస్ అవ్వకుండానే నేను నా ఓన్ డెసిషన్ సర్జరీకి వెళ్ళిపోయాను. I removed all my reproductive organs. Okay. So no female should suffer like me. That is the logo and that is the slogan I have. So nalaga ఏ ఫీమేల్ సఫర్ అవ్వద్దు. డయాగ్నోసిస్ కాకుండా ఉంటే వేరే డిజీజ్ యాక్చువల్లీ ఇక్కడ ఇలాంటి సిమ్టమ్స్ రెండు మూడు కాదు చాలా. ఇప్పుడు హెడేక్ వస్తుంది అనుకోండి, హెడేక్ కెన్ బి ఎ సైన్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి ఎ బ్రెయిన్ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి ఎ సైనస్ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి ఇయర్ ప్రాబ్లమ్, ఏదైనా అవ్వచ్చు. కానీ హెడేక్ ఏంటి, మూల కారణం ఏంటి అనేది చూడాలి కదా. ఇక్కడ పెయిన్ వస్తుంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అనే మనకు తెలియదు కదా. సో డాక్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళు వేరేది అనుకొని వేరే మెడికేషన్ ఇచ్చారనుకోండి, ఈ ప్రాబ్లం తగ్గకపోగా వేరే దానికి మెడికేషన్ బూమరాంగ్ అయ్యి ఇంకా వర్సన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక ఫీమేల్ ఎండోమెట్రియోసిస్ ఉన్న ఫీమేల్ ఆల్మోస్ట్ 10 to 20 years అన్డయాగ్నోస్డ్గా సఫర్ అవుతున్నారు ప్రపంచం మొత్తంలో. సో ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ దెన్ ఇట్స్ వెరీ డివాస్టేటింగ్. అంటే ఇంకా చెప్పలేము, అది చాలా పెయిన్ఫుల్ డిజీజ్. సో దానికి ఒక మార్కర్ వస్తే అట్లీస్ట్ దానికి ట్రీట్మెంట్ అన్నది మనం ఆ పర్టిక్యులర్ దానికే ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్ అని ఉంది. సో దాని సిమ్టమ్స్ ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ 99.99% సేమ్ ఉంటాయి. సో అందుకని దీని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. సో యాక్చువల్గా
డయాగ్నోసిస్ అయితే సగం కంటే ఎక్కువ క్యూర్ వచ్చేసినట్టే. ఓకే, అవును, ఓకే. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా బ్లేమ్ చేయలేము మనం, ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ డిసీజెస్, ఇవి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ పేషెంట్ అంత బాగా చెప్పగలగాలి కూడా. నాకు ఈ సిమ్టమ్ ఉంది, ఇలా ఇలా ఇలాంటి టైంలో ఇలా వస్తుంది అని ప్రాపర్గా చెప్పగలగాలి. సో డాక్టర్స్కి టైం కూడా ఉండాలి. ఒక్కొక్క పేషెంట్కి అట్లీస్ట్ 1 hour తీసుకుంటే కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ రాదు. అలాంటిది మనం చూస్తున్నాం డాక్టర్స్ హాస్పిటల్స్లో ఎంత రష్ ఉంటుంది, 5 minutes కూడా ఉండదు వాళ్ళకి. సో ఇట్స్ అంటే డాక్టర్స్ అని తప్పట్టలేము, పేషెంట్స్ ఆర్ ఆల్సో ఇంపేషెంట్. పేషెంట్స్ కూడా నాకు జబ్బు వచ్చినా దగ్గు వచ్చినా వెళ్ళిపోతున్నారు. సో అదర్వైజ్ జలుబుకి ఏముందండి, వైరస్ కి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలి, 3-4 days తర్వాత మనమే సెట్ అవుతాము. ఇప్పుడు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఏది వచ్చినా పరిగెడుతున్నాము హాస్పిటల్కి, మనకి సో మనకి పేషెంట్స్ ఆర్ ఇంపేషెంట్. సో దే ఆర్ జస్ట్ గోయింగ్ టు క్యూర్ అవ్వాలి. ప్లస్ అంటే భయమా మరి ఇలా అందుబాటులో ఉన్నందుకు. అప్పుడు ఊరికి ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, లేకపోతే మొత్తం ఊర్లో 2-3 డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇంటి పక్కనే ఒక్కొక్క హాస్పిటల్ ఉంటుంది, ఒక్కొక్క కాలనీలో 2-3 హాస్పిటల్స్ ఉంటున్నాయి. సో యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ డాక్టర్స్ కూడా కష్టం అవుతుంది ఒక్కొక్క పేషెంట్ని అంత అడిగి చేయడానికి. యాక్చువల్గా నాకు ఐబిఎస్ అని చెప్పారు. యాక్చువల్లీ ఐ డయాగ్నోజ్ మై సెల్ఫ్, ఎందుకంటే నేను ఈ వర్క్ చేస్తున్నాను కాబట్టి. నేను ఎండోమెట్రియోసిస్ అంటే కూడా వాళ్ళు ఐబిఎస్ అనే అన్నాను. సో నేను ఇరిటబుల్ సిండ్రోమ్ కి బయోమార్కర్ ఉందా మేడం? అది కూడా యాక్చువల్లీ దట్ ఆల్సో డజంట్ హ్యావ్ ఎ బయోమార్కర్. ఓకే, అది కూడా లేదు. ఓకే. సో అందుకని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే. సో యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్ మైక్రోఆర్ఎన్ఏ ఫర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆల్సో. ఇప్పుడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కి ఇప్పుడు ఒక 10 మైక్రోఆర్ఎన్ఏస్ ఉంటే 6 కనుక ఓవర్ ఎక్స్ప్రెస్ అయితే అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. సో 7 కంటే ఎక్కువ అయితే ఇట్ కుడ్ బి ఎండోమెట్రియోసిస్. అట్లాంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా ఒక కిట్ కోసం అని కూడా మేము ట్రై చేస్తున్నాం. సో అంటే సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఆల్ ఇన్ఫ్లమేషన్. కిట్ అంటే ఇన్వేజివ్ కాదు, నాన్ ఇన్వేజివ్. ఇప్పుడు ఏదైనా డిటెక్షన్ కిట్ ఉంటుంది, ఇప్పుడు బ్లడ్ గ్లూకోమీటర్ లాగా ఒక డివైస్. మన యూరిన్ శాంపిల్ వేసినా మనకి కలర్ డెవలప్మెంట్ ఏదైనా ఉంటే దెన్ వీ కెన్ లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ ఆల్ దీస్ టెస్ట్. అది ఒక అనుకోవడం, ఎంతవరకు రీచ్ అవుతాం, సక్సెస్ అవుతాం అన్నది మనకు తెలియదు. ప్రయత్నం మాత్రం మనది, రిజల్ట్ అన్నది మన చేతుల్లో లేదు. అలానే నిరంతరం ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండడానికి లేదు. మేడం నోబెల్ ప్రైజ్ ఉందా మేడం ఒకవేళ అంటే ఫైండ్ అవుట్ చేస్తే దీనికి? అంటే యాక్చువల్గా పని చేయడమే మన ఇది, ఆ తర్వాత రికగ్నిషన్ అన్నది అంటే ఏ లెవెల్లో రికగ్నైజ్ అవుతుంది మనకు తెలియదు. ఎవరైనా వేరే వాళ్ళు వస్తే నోబెల్ ప్రైజ్ వాళ్ళకి వస్తుంది. అంటే ఎంత ఇప్సి ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుని అది చేస్తాము. అది బికాస్ ఐ టోల్డ్ యూ సెల్ అన్ని నెట్వర్క్ ఆఫ్ సెల్స్, అది దానికి ఉన్న ప్రొఫౌండిటీ ఎంత, దానికి ఉన్న ఇంటెన్సిటీ ఎంత, ఎన్ని డిసీజెస్ మీద అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అది చాలా బ్రేక్ త్రూ ఏదైనా రిజల్ట్ అనుకోండి, డెఫినెట్గా దే కెన్ గో ఫర్ నోబెల్ ప్రైజ్. అంటే ఒకవేళ ఇప్పుడు ఇట్లాంటి డిసీజెస్ ఎన్ని ఉన్నాయి మేడం? అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, బయోమార్కర్ ఉందా మేడం? బయోమార్కర్ అంటే కూడా మీకు అల్ట్రాసౌండ్ తెలుసు. బయోమార్కర్ అంటే ఇంకొంచెం ముదిరిన తర్వాత ఏదైనా ఉంటుంది, అంటే ఇంకొంచెం అది బయోమార్కర్ తెలుసుకోవచ్చు. కానీ ఇనిషియల్ ఏదైనా సరే ఇనిషియల్ స్టేజెస్ లో తెలుసుకుంటే క్యూర్ అనేది ఈజీ అవుతుంది. మొక్కై వంగనేది మానే వంగదు కదా. మల్టిపుల్ డిసీజెస్, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది మేడం, లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ ఒక్కొక్కసారి కొంతమందికి పెయిన్ ఎండ్యూరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఎంత కొంచెం హార్డ్ గా హిట్ చేసినా వాళ్ళకి దెబ్బ తగలదు, కొంతమందికి ఇలా టచ్ చేసినా కూడా దే విల్ హ్యావ్ అబ్బా అంటారు. సో ఇట్స్ ఆల్ రిసెప్టర్స్ బేస్డ్ అండ్ దెన్ పెయిన్ పర్సెప్షన్ బేస్డ్ అన్ని ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొందరు పట్టించుకోరు, కొందరేమో సెన్సిటివ్ ఉంటారు, కొందరు పట్టించుకుంటారు, ఏదో నాకేదో బాగాలేదు అని హాస్పిటల్కి వెళ్తారు, కొందరు దే డోంట్. సో అందుకని ఎక్కువ శాతం సమ్ టైమ్స్ దే ఆర్ టూ మచ్ ఇన్ టు వర్క్ ఆర్ సంథింగ్, పట్టించుకోకుండా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. అలాంటివి కూడా ఉంటాయి. సో డిపెండ్స్. మేడం వాంట్ టు ఆస్క్ దిస్, ఎట్లా అని అంటే దేర్ ఆర్ సర్టన్ జీన్స్ ఇన్ ద బాడీ, మన బాడీలో సర్టన్ జీన్స్ దే ఆర్ కాల్డ్ గాడ్ జీన్స్ ఆర్ వర్షిపింగ్ జీన్స్. ఒక జియోగ్రఫికల్ ఏరియా నుంచి ఇంకో జియోగ్రఫికల్ ఏరియాకి వెళ్తే విత్ రెస్పెక్ట్ టు ద జియోమాగ్నెటిజం, జియోలాజికల్ కండిషన్ దే విల్ గెట్ టర్న్ ఆన్ అయిపోతాయి.
నాకు తెలిసి అకార్డింగ్ టు మీ టెంపుల్స్ అన్ని అట్లాంటి ఏరియాలో కట్టారు వేర్ దీస్ జీన్స్ గెట్ యాక్టివేటెడ్ అనుకుంటున్నాను. మేబీ ఇది గ్రీక్ ఫిలాసఫర్స్ అయినా లేకపోతే రోమన్ ఫిలాసఫర్స్ అయినా ఇండియన్ వాళ్ళైనా ఎవరైనా సరే అనుకుంటారు. ఈస్ దేర్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎండోమెట్రియం లేయర్ విత్ రెస్పెక్ట్ టు జియోలాజికల్ కండిషన్స్, జియో మ్యాగ్నెటిజం కండిషన్స్ వల్ల ఏదన్నా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా. Definitely. Okay. Because I was telling you, each cell has its own energy aura. No. See, one more thing you should understand. ఇప్పుడు కీమోథెరపీ ఉంది. Mm. కీమోథెరపీ ఎందుకు వాడతాం? క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడం. క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటి? మన సెల్సే కానీ ర్యాపిడ్లీ గ్రోయింగ్. సో ఇప్పుడు మన బాడీలో ఐ టోల్డ్ యు ఇనిషియల్ గా మనం పోడ్కాస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క సెల్ టైప్ కి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆర్బీసీస్ కి కొన్ని డేస్, తర్వాత న్యూట్రోఫిల్స్ అయితే కొన్ని అవర్సే బతుకుతాయి. సో ఏవైతే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో, సెల్స్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో ఆ సెల్స్ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద ఎన్వైరన్మెంట్. ఇప్పుడు క్యాన్సర్ సెల్సే ఎందుకు టార్గెట్ అవుతాయి కీమోథెరపీకి? బికాస్ ద సెల్ సైకిల్ ఈస్ వెరీ ర్యాపిడ్. సో అట్లాగే ఎండోమెట్రియం కూడా ఇఫ్ యూ టేక్, ఇట్ ఈస్ ద మోస్ట్ డైనమిక్ టిష్యూ ఇన్ ద బాడీ. అది ఫస్ట్ ప్రొలిఫరేషన్ అవుతుంది, ఆ తర్వాత సెక్రిటరీ ఫేజ్కి వెళ్ళిపోతుంది, అండ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అవుతుంది, మళ్ళీ తర్వాత అపోప్టోసిస్ అవుతుంది. అన్ని ఫేజెస్ ఉంటాయి అందులో. సో ఇట్ ఈస్ టర్న్ ఓవర్. 28 days లో టర్న్ ఓవర్ ఉంటుంది. 28 days లో ఇది ప్రొలిఫరేషన్ అవుతుంది, మళ్ళీ డెత్కి వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డైనమిక్ థింగ్. సో డైనమిక్ థింగ్ అగైన్ జియోమాగ్నెటిజం ఇస్ నథింగ్ బట్ అగైన్ ఎనర్జీ. డోంట్ యూ ఫీల్ సో? ఇట్స్ ఎనర్జీ. సో దానికి మ్యాచ్ అవుతుందేమో మరి. అంటే ప్రూఫ్ ఉందా లేదా నాకు తెలియదు. చేశారా ఏమైనా స్టడీస్ ఇట్లాంటివి ఏమైనా కొల్చారా, ఏమైనా మెజర్ చేశారా? ఈ సెల్ ఆరా ఎంత ఉంది, అది ఎంత డెసిబుల్స్ ఉంది, అది ఆ జియోమాగ్నెటిజం ఎంత ఉంది? సో అండ్ వన్ మోర్ థింగ్, ఇదంతా ఇన్విట్రో చేస్తే ప్రాబ్లం. ఇన్విట్రోలో సెల్స్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేది చేస్తే ప్రాబ్లం. ఇన్ వైవోనే చేయాలి. ఎందుకంటే ఇన్విట్రో అంటే మనం సెల్స్ ని సెగ్రిగేట్ చేసి సపరేట్ గా ఇండివిజువల్ సెల్స్ ని మనం చేస్తున్నాం, కానీ బాడీలో ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద సెల్స్. సో కాబట్టి ఈ ఇన్వైవోలో కండిషన్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇన్విట్రో అండ్ ఇన్వైవోలో సేమ్ రిజల్ట్స్ రావు. ఒక సెల్ తీసుకెళ్లి ఎండోమెట్రియల్ సెల్ తీసుకెళ్లి జియోమాగ్నెటిజం ఫీల్డ్ లో పెట్టి ఏమైనా అవుతుందా? ప్రతి సెల్ మీద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది, అందులో జియోమాగ్నెటిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఎండోమెట్రియల్ సెల్స్ ఆర్ వెరీ డైనమిక్, అండ్ దెన్ ఆ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో జియోమాగ్నెటిజంకి ఎక్కువ రెస్పాండ్ అయి ఉండొచ్చు. సో టెంపుల్స్ వాటిల్లో కూడా డెఫినెట్లీ వాళ్ళు చెప్పాను కదా, దేవుడికి ఇప్పుడు టెంపుల్స్ విజిట్ అవుతే సైకిల్లో ఉన్నప్పుడు బ్రహ్మహత్య దోషం అవన్నీ చెప్తారు. సో వెళ్ళకుండా ఉంటే బెటర్ అనేమో, మరి నెగటివ్ ఇంపాక్ట్ రాకుండా. సో అంటే దేవుడికి పెడితే మనకి మనం అందరం గాడ్ ఫియరింగ్ పీపుల్, అందుకని అలా చెప్పి ఉండొచ్చు. కాకపోతే సైంటిఫిక్ గా వాళ్ళు ఇంకా చేశారా లేదా అన్నది నాకు ఇంకా తెలియదు. సో నేను అనుకుంటుంది ఏంటంటే డెఫినెట్ గా ఉండొచ్చు, డెఫినెట్ గా నెగటివ్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు బ్రహ్మహత్య ఇలాంటివి అంటే మళ్ళీ ఇంకా చాలా భయపడతారు కదా, వెళ్ళకుండా ఉంటారు కదా. అలా అని ప్రతిదీ అందరికీ ఒకే లెవెల్లో ఉండాలని లేదు. కొంతమంది రెసిస్టెన్స్ చాలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫీమేల్ ఈక్వల్ గా అంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకొని కూడా చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క బాడీ, ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్, ఎవ్రీ సెల్ ఈజ్ యూనిక్. మనం ఇంక్లూడింగ్ మోనోజైగోటిక్ ట్విన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటారు. ఒక జైగోట్ నుంచి పుట్టిన ఒక కవల పిల్లలు కూడా డిఫరెంట్ గా ఉంటారు. కొంచెం మనం రికగ్నైజ్ చేయొచ్చు వాళ్ళని. సో అందుకని అందరు ఫీమేల్స్ కి అలాంటి ఇంపాక్ట్ ఉంటది అనడం కూడా తప్పే. సో అలానే నెగటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. అందుకనే ఆ టైంలో టెంపుల్స్ కి రాకుండా ఉంటే మంచిది అని చెప్తుండొచ్చు. సో దేవుడి పేరు తీసుకొని బ్రహ్మహత్య దోషం అదంతా ఆపాదించడం వల్ల రిస్క్ ఉంది, ఎక్కువ రిస్క్ ఉంది. అంటే రిస్క్ తీసుకోకుండా ఉంటేనే బెటర్, వెళ్ళకుండా ఉంటే బెటర్ అన్న టైప్ లో వాళ్ళు పూర్వీకులు అలా చేసి ఉండొచ్చు. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేశారు, ప్రతి దానికి మనకి ఇప్పుడు ప్రూఫ్ లేదు. ఇప్పుడు సూతకం అని అంటారు కదా, సూతకం అనేది ఇప్పుడు క్వారంటైన్ లాగానే కదా, క్వారంటైన్. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వైరస్ ఉంది. సో వైరస్ అందరు ససెప్టబిలిటీస్ ఏమి ఉండదు. కొంతమంది ఎక్కువ వస్తుంది, కొంతమందికి రాదు అసలు వైరస్ ఏదైనా ఇంపాక్ట్. సో
ఇప్పుడు ఒక వంశంలో ఉన్న వాళ్ళకి సిమిలర్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది, అవును మేడం. అంటే కొంచెమన్నా మ్యాచ్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ససెప్టబిలిటీ లెవెల్స్ ఎక్కువ. అవును. అందుకనే ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ క్వారంటైన్ లోకి పంపించారు. సూతకం వాళ్ళకి, ఆ గోత్రంలో ఉన్న వాళ్ళకి క్వారంటైన్. సో దే మేడ్ సమ్ అరేంజ్మెంట్. అంత బ్లైండ్ గా వాళ్ళు ఏం చేయలేదు. చేయలేదు. దే హ్యావ్ సైంటిఫిక్ రీజన్. అంటే ఇప్పుడు అనుకుంటూ ఉంటే ఆ వంశంలో ఉన్న వాళ్ళకి సేమ్ డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు కొన్ని మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి ఎయిడ్స్ రాదు. CCR5 మ్యూటేషన్స్ ఉంటే ఎయిడ్స్ వాళ్ళకి హెచ్ఐవి వైరస్ ఎంటర్ అవ్వదు సెల్లోకి. సో ఇప్పుడు అట్లా సో ఇట్స్ ఆల్ జెనెటిక్ ససెప్టబిలిటీ ఉంటుంది. ఒక వంశంలో వాళ్ళకి సిమిలర్ జెనెటిక్ కాంపోజిషన్ ఉంటది కాబట్టి ఆ వంశం వాళ్ళందరినీ క్వారంటైన్ లకు పంపిస్తే అది స్ప్రెడ్ ఇప్పుడు ఏముంది 1-to-1 స్ప్రెడ్ కదా. ఇప్పుడు నేను క్వారంటైన్ చేస్తే ఇప్పుడు అంతకు ముందు ఎక్కువ ఈ మశూచి ఇలాంటి వీటితోటి ప్లేగ్ ఇలాంటివన్నీ వీటితోటే చనిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు హార్ట్ అటాక్ కి మనకి సూతకం అన్నది ఈ పర్టికులర్ దాంట్లో ఇట్ మేక్స్ నో సెన్స్. హార్ట్ అటాక్ వల్లనో వేరే యాక్సిడెంట్ వల్లనో చనిపోయిన వాళ్ళకి సూతకం క్వారంటైన్ అన్నది ఇట్ మేక్స్ నో సెన్స్. కాకపోతే అప్పుడు పెట్టింది అందుకని పెట్టారు, ఎక్కువ శాతం అలాగే చనిపోయేవాళ్ళు, అందుకని అలా పెట్టి ఉండొచ్చు. మళ్ళీ ఫుడ్ స్కాసిటీ ఉండడం వల్ల లో ఇమ్యూనిటీ, మైక్రోబియల్ స్ప్రెడ్డింగ్ డ్యూ టు లో ఎకానమీ ఎక్కువ ఉండి అట్లా దట్స్ కన్వెన్షన్. హూ అంటే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ మేడం, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఎస్పెషల్లీ? It's all curiosity. I want to know things ante. So, who is a person who is scientist wise aithe I'll get motivated by Barbara McClintock. So she's the one, and mana Yella Pravada Subbarao garu, and they work for only work sake. అంటే మీరు ఇందాక అన్నారు కదా దానికి నోబెల్ ప్రైజ్ వస్తుందా అంటే కొంతమంది, అంటే ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ అన్యదా భావించొద్దు వేరే సైంటిస్టులు. కొంతమంది పబ్లికేషన్ రావాలి, ప్రాజెక్ట్ రావాలి, ఇది పొజిషన్ కావాలి, అలా కూడా వర్క్ చేయొచ్చు, తప్పేం కాదు. కాకపోతే దానికోసం ఎక్కువ దాని మీదనే స్ట్రెస్ చేసి వర్క్ చేస్తారు. కొందరు ఏం చేస్తారు, ఓన్లీ వర్క్ ఫర్ వర్క్ సేక్. సో అట్లాంటి కోవకు చెందిన వాళ్ళు బార్బరా మెక్లింటాక్. ఆమెకి గవర్నమెంట్ అంటే రెగ్యులర్ పొజిషన్స్ వచ్చినా కూడా ఆమె పోస్ట్ డాక్ లాగా ఉండడానికే ఇష్టపడ్డది. So she did not take any assistant professor or any position also she did not take. So passion is beyond position, beyond project, beyond publication, beyond patent. Anni piece. All starts with P. But passion is the highest form of inclination towards something. సో పొజిషన్ కంటే కూడా ప్యాషన్ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ అన్మెజరబుల్. పొజిషన్ అంటే పొజిషన్ వచ్చింది అక్కడ స్టాప్ అయిపోవచ్చు, పబ్లికేషన్ అంటే పబ్లికేషన్ వచ్చింది అక్కడ స్టాప్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ వచ్చింది స్టాప్ అవ్వచ్చు, పేటెంట్ అంటే పేటెంట్ వచ్చింది స్టాప్ అవ్వచ్చు. కాకపోతే ప్యాషన్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో ఇట్స్ లైక్ చనిపోయేంత వరకు ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో, మళ్ళీ ఏదో కోరికలు తీరకపోతే మళ్ళీ ఆత్మ మళ్ళీ వచ్చేస్తుంది ఇలాంటి. ఐ డోంట్ నో అంటే చాలా తీరని అంబిషన్ ఉంటే అవుతుందేమో, నాకు తెలియదు, అయిండొచ్చు కూడా. వీళ్ళ వర్క్ లో ఏది అంటే బార్బరా మెక్లింటన్ లో ఏ వర్క్ ఎస్పెషల్లీ బాగా లైక్ యు ఆర్ వెరీ మచ్ అంటే ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్. యాక్చువల్లీ అప్పుడు ఆమె చేసిన వర్క్ అప్పుడున్న ఆ జనరేషన్ సైంటిస్ట్ కి అర్థం కాక ఆమెని ఒక లునాటిక్ పిచ్చిది అని అసలు ఆమెని కాన్ఫరెన్సెస్ లో కూడా అలౌ చేయలేదు. సో ఆమె పబ్లికేషన్స్ కూడా జరగలేదు. ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా చాలా లేట్ గా వచ్చింది. ఆమె 80s లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు PCR కనుక్కున్న ఆయనకి క్యారీ ముల్లిస్ కి 10 years లోనే రికగ్నిషన్ వచ్చేసింది. అది వెరీ పాపులర్ అయింది. సో ఈమెకి ఎందుకంటే పక్కన షీ వాస్ థింకింగ్ అహెడ్ 50 years అహెడ్ ఆఫ్ దట్ జనరేషన్. సో అంటే వాళ్ళకి ఆమెను అందుకోవడానికి అంత టైం పట్టింది. వేరే వాళ్ళు ప్రూవ్ చేస్తే తప్పితే ఈమెది వాళ్ళు దే కుడ్ నాట్ డైజెస్ట్, అట్లా ఉంది. సో అప్పుడు జెండర్ బయాసిటీ కూడా ఉంది, ప్లస్ షీస్ టూ ఇంటెలిజెంట్. ఇప్పుడు జీనోమ్ అన్నది ఒక స్టేబుల్ ఎంటిటీ అనుకున్నప్పుడు ఈమె జంపింగ్ జీన్స్ అని ఒక ప్రతిపాదన పెడితే ఎవరికైనా తీసుకోవడం కష్టం. సో బట్ షీ ప్రూవ్డ్ అండ్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్. తన ఓన్ వరల్డ్ లో ఉంది. అంటే వితౌట్ అంటే ఒక టూల్ ఉంటే తప్ప ప్రాపర్ ఎక్స్పెరిమెంట్ చేయలేని రోజుల్లో ఎట్లా అంటే యాక్చువల్లీ ఐ వాజ్
యాక్చువల్లీ రీడింగ్ హర్ స్టోరీస్, ఆమె కణం లోపలికి వెళ్ళి మాట్లాడేదంట క్రోమోజోమ్స్ తో కూడా. క్రోమోజోమ్స్ తో మాట్లాడేదంట తను. అంటే టూ మచ్ ఇన్వాల్వ్. షైజోఫ్రీనియా తెలుసా? షైజోఫ్రీనియా అంటే డిజబిలిటీ. డిజబిలిటీ అంటే మనకి కనిపిస్తున్నట్టు ఉంటది. ఇప్పుడు కొంతమంది ఆత్మలను చూస్తారు, కొంతమంది కనిపించవు. ఇట్స్ ఆల్ బ్రెయిన్ ఫినామినన్. షైజోఫ్రీనియా అంటాం. ఇప్పుడు కొంతమంది దేవుణ్ణి కూడా చూస్తారు, అది కూడా షైజోఫ్రీనియా అయి ఉండొచ్చు. సో షీ యూస్ టు టాక్ టు క్రోమోజోమ్స్. అంటే ఆ లెవెల్ కి వెళ్తుందంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టింది తను. సో దట్స్ హౌ షీ కుడ్ గెట్ ఇన్ టు దట్. సో దట్స్ హౌ షీ మైట్ హావ్ గాట్ సమ్ ఐడియాస్. ఇప్పుడు మనకే తెలియదు ఒక్కోసారి, తీవ్రంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, కొన్ని సొల్యూషన్స్ వచ్చేస్తాయి, మనకు తెలియదు. మనకు 2 డైమెన్షన్ 3 డైమెన్షన్స్ తెలుసు మనకి బ్రెయిన్ గురించి. ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, 4-5 డైమెన్షన్స్, బుద్ధి, చిత్త, 8 సార్ట్స్ ఆఫ్ మెమరీస్ ఏవేవో అంటారు కదా, 8 లెవెల్స్. సో మనం టూ మచ్ ఆఫ్ దాని మీద గురించి ఆలోచిస్తుంటే మనకి ఐ థింక్ ఇంట్రూజన్ అంటాం మనం ఒక్కొక్కసారి. సో తనకు అది అనిపించుండొచ్చు, అది అక్కడ జీనోమ్ అక్కడ స్టేబుల్ గా లేదు, అది జంప్ అవుతుంది, ట్రాన్స్పోజాన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఉండొచ్చు, జంపింగ్ జీన్ కాన్సెప్ట్ తనకు వచ్చి ఉండొచ్చు. తెలియదు ఆమె మానసిక స్థితి అప్పుడు ఎట్లుంది, ఎంత ప్యాషనేట్ గా ఎలా వర్క్ చేసింది అనేది. హౌ అంటే ఎక్స్రేస్ యూజ్ చేసి చెప్పింది కదా మేడం. అంటే మైక్రోస్కోప్, తన ఎక్స్రేస్ కాదు, ఎక్స్రేస్ ఓన్లీ మైక్రోస్కోప్. yes. And also she did that gene expression studies, and then మార్ఫలాజికల్ ఎలా వచ్చింది, దట్ నాబ్ అండ్ దట్ క్రోమోజోమ్ అంతా మైక్రోస్కోప్. ఆమె ఎప్పుడు పిక్చర్ చూసినా మీకు మైక్రోస్కోప్ తోటే కనిపిస్తుంది. షీ హ్యాడ్ ఓన్లీ 1 tool, మైక్రోస్కోప్. అండ్ షీ యూస్ టు వర్క్ ఇన్సెసెంట్లీ. అండ్ దెన్ అంటే షీ డి నాట్ టేక్ టీచింగ్ జాబ్ ఆర్ ఎనీ రెగ్యులర్ జాబ్, పర్మనెంట్ పొజిషన్ అట్లా ఏది తీసుకోలేదు ఆమె. అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లా ఇచ్చినా కూడా తీసుకోలేదు తను ఓన్లీ రీసెర్చర్ లాగే ఉంటుంది. సో ఆ లెవెల్కి ఇంకా చాలా కష్టం. సో నాకు ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ పొజిషన్ వచ్చి ఇక్కడ ఓన్లీ రీసెర్చ్ అసిస్టెంట్ లాగా ఉండు అని అంటే నేను పర్మనెంట్ పొజిషన్ చూస్ చేసుకుంటాను. అంటే ఈవెన్ దో షీఈ్ మై రోల్ మోడల్ అండ్ చాలా గట్స్ కావాలి, ఎవరు వదులుకుంటారు చెప్పండి. సో అంటే దట్స్ ద రీజన్ షీ ఈజ్ మై లైక్ గాడెస్ దేవత. బట్ యువర్ ఇన్స్పిరేషన్ ఇస్ టూ ఇన్స్పైరింగ్ మేడం. అంటే బార్బరా మెక్లింగ్టన్ ఎక్స్ట్రాడినరీ. వాట్ ఇస్ యువర్ జర్నీ మేడం? అంటే సో లైక్ ఐ వాజ్ అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నేను పుట్టింది. ఓకే. దెన్ స్కూలింగ్ ఇనిషియల్లీ ఐ వాజ్ వెరీ షై బేబీ, అసలు ఏం మాట్లాడేదాన్ని కాదు. మై మదర్ యూస్ టు థింక్ అసలు ఈమె ఎట్లా ఇలా అవుతుంది అట్లా అంటే అలూఫ్గా ఉండేదాన్ని. సో దెన్ స్కూల్ ఫస్ట్ నేను 2nd క్లాస్లో జాయిన్ అయ్యాను. LKG UKG అవేం తెలియదు, రైమ్స్ అవి వచ్చేవి కాదు. సో అందరు నన్ను ఎక్కిరించేవాళ్ళు రైమ్స్ రావా అని. బికాజ్ అది LKG UKGలోనే చెప్తారు, బాబా బ్లాక్ షిప్ అలాంటివన్నీ. సో అవన్నీ నేను నేర్చుకోలేదు. సో అది కూడా మా పేరెంట్స్ యూస్ టు థింక్ అంటే తినకి మా రైమ్స్ రావు, పక్కన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. సో ఐ వాజ్ లిటిల్. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరితోటి అంత ఏం మాట్లాడాను, సబ్జెక్ట్ రిలేటెడ్ అట్లా అయితేనే. అండ్ కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది, ఐ యూస్ టు అబ్జర్వ్. అండ్ దెన్ ఐ డి నాట్ అచీవ్ ఎనీథింగ్. ఐ మీన్ జస్ట్ పాత్ కూడా ఇంకా లేదు. ఐ నీడ్ టు ట్రావెల్ ఏ లాట్. సో ఆ తర్వాత ఐ జాయిన్డ్ స్కూలింగ్ అండ్ ఆల్ వర్ ఓకే. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో అక్కడ సంగారెడ్డిలో ఐ వాజ్ డిడ్ మై స్కూలింగ్ ఫ్రమ్ సంగారెడ్డి. అక్కడ ఇంగ్లీష్ మీడియం MPC లేదు. సో ఐ కుడ్ నాట్ టేక్ MPC. సో మాకు యాక్చువల్గా ఎప్పుడు మేము క్లాస్ చేంజ్ అవుతున్నా అప్పుడు కొత్త సిలబస్ వచ్చేది, కొత్త బుక్స్ వచ్చేది. సో అప్పుడు ఇప్పట్లాగా ప్రింట్ మీడియా ఇదంతా ప్రింట్ అంతా లేదు. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సంగారెడ్డికి బుక్స్ వచ్చేవి. అప్పటి వరకు ఏం చదువుతున్నామో ఏమో తెలియదు. ఒక్కొక్కసారి మ్యాథ్స్కి టీచర్ కూడా ఉండేవాళ్ళు కాదు. సో బట్ ఎనీవే ఐ యూస్ టు లైక్ మ్యాథ్స్. బాగా షార్ప్ పని చేసేది. సో నాకు 7th క్లాస్లో ఉన్నప్పుడు నా పేపర్, క్వార్టర్లీ ఎగ్జామ్ పేపర్ తీసుకెళ్ళి అందరికి చూపించాను మా సార్, ప్రిన్సిపల్ సార్. అంటే బాగా చేసింది తనని, హయ్యర్ క్లాస్ వాళ్ళకి కూడా. సో ఐ యూస్ టు గెట్ వెరీ ఫ్యాసినేటెడ్ బై mathematics. Maths to biology is also, see, nothing, all sciences are same. ఇప్పుడు ఇందులో బయాలజీలో మ్యాథ్స్ లేకుండా లేదు, మ్యాథమెటిక్స్ ఉంటుంది.
మ్యాథమెటిక్స్ ఇస్ అల్టిమేట్ సైన్స్. Yes, ద madam. పిహెచ్డి ఇస్ లైక్ పిహెచ్డి సైన్స్ కి ఒక ఫిలాసఫీ. లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ తోటి మనకు ప్రూఫ్ అనే ఉంటుంది. సో Okay. అందుకని ఏది మనం సెగ్రిగేషన్ లో ఏది జరగదు. ఇట్స్ అవును. ఆల్ ఇంటిగ్రేషన్. అవును మేడం. ఇంటిగ్రేషన్ ఉంటేనే ఫ్లరిష్ అవుతాం, టీమ్ అవును. వర్క్ ఉంటేనే ఫ్లరిష్ అవుతాం. మన ఇండియన్స్ లో మేజర్ ప్రాబ్లం ఈ టీమ్ వర్క్. మనం అంతా సెగ్రిగేటెడ్ గా ఉండి చేయాలని చూస్తాం. ఇప్పుడు హాస్పిటల్స్ లో డాక్టర్స్, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్స్ లో ఉన్న సైంటిస్టులు, ఆ తర్వాత అకాడమిక్ యూనివర్సిటీస్ లో ఉన్న అకాడమిషియన్స్ అందరం కలిసి ఒక ఒక పర్టికులర్ ప్రపోజల్ మీద, ఒక పర్టికులర్ టాపిక్ మీద, ఒక ప్రాబ్లం మీద వర్క్ చేస్తే డెఫినెట్ గా సొల్యూషన్స్ వస్తాయి. మనకి నోబెల్ ప్రైజెస్ అందుకని మనకి ఇండియాలో చాలా కష్టంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో ఇట్లాంటివి తీసుకుంటే అందరు ఉంటారు ఆ టీమ్ లో. ఇప్పుడు క్లినీషియన్స్ వీళ్ళు డెఫినెట్ గా రీసెర్చర్స్ అయి ఉంటారు. ఇప్పుడు మనకి డాక్టర్స్ ఉంటారు, శాంపుల్స్ అక్కడ నుంచే వస్తాయి. దే డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ల్యాబ్. అంటే వాళ్ళకి రీసెర్చ్ మీద పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ దే ఆర్ నౌ ఎండి అట్లా వాళ్ళకి దే ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్. రీసెర్చ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. స్లోలీ ఇట్ విల్ ఎందుకంటే వాళ్ళకేమో ఓవరాల్ సిస్టమ్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు సైంటిస్ట్లకి ఇన్సైడ్ ద సెల్ జీన్ లెవెల్లో ఉంటుంది. సో అకాడమిషియన్స్ అంతా టీచ్ చేస్తారు కాబట్టి మనకు ఓవరాల్ గా లోపల మెటబాలిజం కానీ ఏమవుతుంది అనేది ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. సో అందరం కలిసి అన్ని బ్రెయిన్స్ కలిపి ఒక పర్టికులర్ దిశగా వెళ్తే సో దెన్ నోబెల్ ప్రైజ్ కాదు, ఏ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావడం చాలా ఈజీ. సో ఆఫ్టర్ స్కూలింగ్ స్కూలింగ్ తర్వాత ఐ జాయిన్ మై ఇంటర్మీడియట్ బైపీసీ బికాజ్ ఎంపీసీకి ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. సో అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదని నేను బైపీసీ ఒకటే ఉండే. సో డిసెక్షన్స్ అంటే కూడా భయం నాకు. ఫ్రాగ్ అదంతా చేసేటప్పుడు ఐ యూస్ టు బి స్కేర్డ్ అండ్ ఆ బ్లడ్ అదంతా ఐ కుడ్ నాట్ టేక్ యాక్చువల్లీ. సో తర్వాత అక్కడ డిగ్రీ లేదు కాబట్టి ఐ నీడ్ టు జాయిన్ వనితా కాలేజ్. సో దెన్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సి, ఆ తర్వాత పిహెచ్డి ఫ్రమ్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఐ వర్క్ ఆన్ న్యూరోస్పోరా క్రాసా. అప్పుడు ఫంగస్ యాక్చువల్గా నాకు రిప్రొడక్టివ్ బయాలజీ అంటే ఎప్పుడు అర్థమయ్యేది కాదు బికాజ్ ఇట్స్ యూస్ టు బి వెరీ కాంప్లెక్స్. నేను ఎప్పుడు చాయిస్ లోనే వదిలేసేదాన్ని రిప్రొడక్టివ్ బయాలజీ క్వశ్చన్స్ కూడా. అప్పుడు చాయిస్ ఉండేది 100 మార్క్స్ పేపర్ లో. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ మేడం. అంటే మ్యాథ్స్ ఇష్టం, బయాలజీ తీసుకున్నారు, డిసెక్షన్స్ అంటే భయం, బట్ ఇప్పుడు కంటిన్యూస్లీ దాని మీదే వర్క్ చేస్తున్నారు టిష్యూస్ మీద. అందుకనే వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఏదైనా టేస్ట్ చేయకుండా దాన్ని అంటే మనం వినిటు దిగాలి, అందులోకి దిగాలి. చాలా ఒక 3-4 అటెంప్ట్స్ ఇవ్వాలి. దెన్ వీ షుడ్ డిసైడ్ ఇది నా కప్ ఆఫ్ టీయా కాదా అనేది మనం అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. డ్రైవింగ్ కూడా నేను 4-5 టైమ్స్ నేర్చుకున్నాను. తర్వాత ఇట్స్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్, నా కప్ ఆఫ్ టీ కాదు. సో ఐ విత్ సో రిప్రొడక్టివ్ బయాలజీ నేను అటెంప్ట్ చేయలేదు క్వశ్చన్స్, ఎందుకో నాకు అది అర్థమయ్యేది కాదు. సో దెన్ ఐ యూస్ టు అంటే చాయిస్ ఉండేది కాబట్టి వదిలేసేదాన్ని. సో నాకు డిసెక్షన్స్ అవి పడదని నేను ప్లాంట్ సైన్సెస్ తీసుకున్నా. సో పిహెచ్డి కూడా న్యూరోస్పోరా క్రాసా, ఇట్స్ అ ఫంగస్. సో అది కూడా ప్లాంట్ రిలేటెడ్, ఇంకా మనకు అది ఉండదు. ఆ తర్వాత యుఎస్ లో ఐ వాస్ వర్కింగ్ ఆన్ న్యూరోస్పోరా క్రాసా ఫంగస్ అండ్ మెటల్ టాక్సిసిటీ, cadmium metal toxicity. సో దాని మీద వర్క్ చేశాను. పిహెచ్డి వాస్ ఆన్ దట్. దెన్ యుఎస్ లో ఐ వాస్ వర్కింగ్ ఆన్ అథెరోస్క్లెరోసిస్ పోస్ట్ డాక్. అక్కడంతా సెల్స్ అవే. కాకపోతే మళ్ళీ బ్యాక్ వెన్ ఐ జాయిన్ సిసిఎంబి అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఎండోమెట్రియోసిస్ 2021 లో. సారీ 2001 ఆల్మోస్ట్ 25 years బ్యాక్. అప్పటి నుంచి ఇంకా ఇట్ వాజ్ ఎ వెల్కమ్ ట్రస్ట్ ఫండెడ్ ప్రాజెక్ట్ విత్ డాక్టర్ శివాజీ గారు ఫ్రమ్ ఐ వాజ్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎట్ సిసిఎంబి. సో ఆయనకి వెల్కమ్ ట్రస్ట్ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది దీని మీద, ఎండోమెట్రియోసిస్ మీద. మమతా దీన్ దయాల్ గారని ఇన్ఫర్టిలిటీ సెంటర్, మమతా ఇన్ఫర్టిలిటీ సెంటర్ అని ఉంది, అక్కడ వాళ్ళందరూ కలిపి ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడే ఇట్ వాజ్ లైక్ 4-5 crores ప్రాజెక్ట్ అప్పుడు ఆ టైంలో. సో we started and then I never liked to join that project actually. I was doing core signaling and all atherosclerosis lo, and this project was screening sort of. ఏం లేదు, డిఎన్ఏ మ్యూటేషన్స్ చూడాలి. డిఎన్ఏ ఈజ్ మోర్ అంటే అంత లూసిడ్గా ఉండదు, ప్రోటీన్ ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు డిఎన్ఏ. అంటే చూడడానికి అంటే అది వెరీ కాంప్లెక్స్. కానీ ప్రోటీన్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటే వాళ్ళ చరిష్మా డిఫరెంట్ ఉంటుంది. ప్రోటీన్ వర్కింగ్ విత్ ప్రోటీన్, దట్ సిగ్నలింగ్ క్యాస్కేడ్, అది చాలా ఎంతూజియాస్టిక్ ఉండేది. ఈవెన్ ఐ వాస్ వెరీ మచ్ అబ్సెస్డ్ విత్ డిఎన్ఏ. ఎందుకంటే
డిఎన్ఏ గురించి లాట్ మోర్ లిటరేచర్ ఉంది. ఉంది. అది ఇంకా యాక్చువల్ ఎక్స్‌ప్లోరేషన్ అవును, తక్కువ ఉంది exploration DNA తక్కువ ఉంది. ఎందుకంటే అది వెరీ కాంప్లెక్స్. వెరీ కాంప్లెక్స్. వాట్సన్ అండ్ క్రిక్ లోపట ద లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే బుక్ లోపట ఆయన రాస్తాడు డిఎన్ఏ భూమి మీద డిజైన్ కావడానికి ఛాన్సే లేదు. ఇట్ ఈస్ మేబీ ఫ్రమ్ అనదర్ వరల్డ్, మేబీ పాన్స్పర్మీ థియరీ అట్లే వచ్చింది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ లిటరేచర్స్ అండ్ డిఎన్ఏ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ Yeah. మ్యాజిక్ మాలిక్యూల్. Yes, సో magic molecule, yeah. కానీ డిఎన్ఏ అంటే చూడడానికి చాలా రిజిడ్ గా అనిపిస్తది. Okay. అంటే ఇంత లూసిడ్ గా ఉండదు. ప్రోటీన్ Okay. చేసేటంత లూసిడ్ గా ఉండదు Mm. అని జస్ట్ అనుకోవడమే. అంటే Mm. నిజంగా డిఎన్ఏ ఇస్ వెరీ కాంప్లెక్స్. That's what I'm saying. మనకు అర్థం కాకపోతే మనం అని పెద్దగా పట్టించుకోము, సో Mm. వదిలేస్తాం. Mm. సో ఇట్ వాజ్ లైక్ స్క్రీనింగ్. Mm. సో ఐ థాట్ without my real liking only I joined the Mm. project. But later on that has become my goal. Goal అంటే ఫస్ట్ నేను ఇష్టం లేకుండానే జాయిన్ అయ్యాను, అంటే తీసుకున్నాను. ఆఫ్టర్ అంటే మీరు ఎఫెక్ట్ అయ్యి అప్పటికి లేదు లేదు, అప్పటికి లేదు. effect. నాకు 2011 లో నాకు సర్జరీ అయింది. ఓకే. అప్పుడు దెన్ అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. ఎక్టోపిక్ అంటే ఏంటి, యూటోపిక్ అంటే ఏంటి, ఓకే. సో ఎందుకు వస్తుంది డిజీజ్ ఇంటెన్సిటీ ఏంటి. స్లోలీ వన్స్ ఐ స్టార్టెడ్. అందుకని మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో జస్ట్ మనం టేస్ట్ చేయకుండా మనం వదిలేయదు. వదిలేయొద్దు. టేస్ట్ నచ్చొచ్చు కూడా మనకి, కానీ 2-3 Okay. టైమ్స్ మనం తినాలి ఏదైనా. ఓకే. ఏదైనా చేయాలనుకున్నది ఇప్పుడు చాలా మంది ఇష్టం లేకుండా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే మేడం. సో ఏది మన మంచికి లేకుండా ఏది ఉండదు. Okay. దాని డెప్త్కి వెళ్ళి ఒకసారి చూడాలి. ఓకే. మరి అసలు ఇంకా అవ్వట్లేదు అంటే అప్పుడు వీ కెన్ విత్డ్రా. ఓకే. సో ఎండోమెట్రియోసిస్ కూడా నేను ఇష్టం లేకుండానే Join అయ్యారు. జాయిన్ అయ్యాను. బట్ ఇట్ హెస్ బికమ్ మై గోల్, డ్రీమ్, గెటింగ్ మార్కర్ ఫర్ ఎండోమెట్రియోసిస్. ఓకే. అప్పటి నుంచి అనుకున్నాను, కానీ నాకు వచ్చాక డిజీజ్ వచ్చాక దెన్ Strong decided. కొంచెం స్ట్రాంగ్ అయింది. సో వీ షుడ్ గెట్ ఏ మార్కర్. వాళ్ళు టాప్ 5 లో ఉన్నారు కదా మేడం. అంటే ఎక్స్పర్ట్స్ నేప్ అని ఉంటుంది. ఒకటి దే విల్ గివ్ సమ్ స్టాటిస్టిక్స్ ఓకే మేడం. బేస్డ్ ఆన్ అవర్ పబ్లికేషన్స్. ఓకే మేడం. సో అందులో టాప్ 5 దాంట్లో ఉంటుంది నా name. అంటే So- చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా, టాప్ 5%. టాప్ 5% లో అంటే పాయింట్ నాట్ 1% వాళ్ళు కూడా ఉంటారు, అంటే అంత వాళ్ళు కూడా ఉంటారు. సో Okay. అందులో రికగ్నిషన్. అందులో సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పబ్లికేషన్స్. ఓకే. దాంట్లో ఆ ఫీల్డ్ లో ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి దే విల్ గివ్. ఇట్స్ ఎ స్టాటిస్టికల్ థింగ్. ఎక్స్పర్ట్స్ నేప్ అని ఒకటి. రైట్ నౌ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియల్ యూరిన్ లో బయోమార్కర్. బయోమార్కర్ కోసం వీఆర్ ట్రైయింగ్. యూరిన్ లో మైక్రో ఆర్ఎన్ఏ బేస్డ్ బయోమార్కర్ కోసం. ఓకే. ఎందుకంటే అన్ని జీన్స్ ఇప్పుడు ఎక్టోపిక్ లో యూటోపిక్ లో పెద్దగా ఏమి తేడా లేకపోతే మైక్రో ఆర్ఎన్ఏస్ ఎపిజెనెటికల్ గా రెగ్యులేషన్ చేయొచ్చు జీన్. సో దాని బేస్డ్ ఏమైనా వస్తుందేమో అని చూడు. అది ఎవరి చేతుల్లో ఎప్పుడు ఎలా ఎవరికి వస్తుందో తెలియదు. మార్కర్ వస్తుందా లేదా కూడా తెలియదు. కొన్ని డిసీజెస్ ఎనిగ్మాటిక్ అంటాము. ఎనిగ్మాటిక్ అంటే మనకి దాని రూట్ కాజ్ తెలియదు, దాని ఎక్స్ప్లోరేషన్ ఉండదు. సమ్టైమ్స్ ఎండోమెట్రియోసిస్ దే కాల్ ఇట్ as ఎనిగ్మాటిక్ డిసీజ్. ఓకే. సో లెట్ us hope for the best madam. So the better see. yes, you are a wonderful student. Thank you madam. And then you motivated many other students also in the Thank you. department. Thank And you then so you have huge student following also. Thank you. And yeah, all the best for your entire journey. You have chosen a very good path, and manchi programs, and then which will be useful for the society, and then which will motivate other students. So and all the best for our journey. So take care. Thank you.